దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సృష్టికి మూలం మహిళ, సంస్కృతికి నిలయం మహిళ, సమాజానికి శక్తి మహిళ. ఆమె నవ్వు ఒక కుటుంబానికి వెలుగు, ఆమె ధైర్యం ఒక దేశానికి బలం. మహిళ అంటే ప్రేమ, త్యాగం, సహనం, శక్తి అన్నీ కలిసిన రూపం. అడుగడుగున అడ్డంకులు వచ్చినా ముందడుగు వేస్తూ ఇంటికి దీపం మాత్రమే కాదు, దేశానికి దీపస్తంభంగా నిలుస్తున్న మహిళలు ఎందరో మరెందరో. అలాంటి దీపస్తంభంగా నిలిచినటువంటి మహిళామణి, మహోన్నత అధికారి, అన్ని కోణాల్లో మహిళలకు ఒక సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు. షీ ఈజ్ నన్ అదర్ దాన్ శ్రీమతి కేజీవి సరిత, ఐపీఎస్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్, విజయవాడ. సరిత మేడం, నమస్కారం అండి. నమస్తే మ్యామ్. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీకు వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా వీక్షిస్తున్న పురుషులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చాలా బాగుందండి, ఈ విషయం చాలా బాగుంది. దీని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఆమె వెలుగు ఒక ఇంటికే కాదు, సమాజం మొత్తం ప్రకాశించేటువంటి జ్యోతి. ఆ జ్యోతి మరింతగా వెలుగొందాలని కృషి చేస్తున్నారు మా సరిత మేడం. మహిళా భద్రత గురించి, అలాగే మహిళ భయం లేకుండా గౌరవంగా జీవించడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలంటారు? అసలు దీని గురించి మీరేమంటారు? ముందుగా నా పర్సనల్గా నేను బిలీవ్ చేసేది, ప్లస్ 17 years నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఇది 17th year. నేను చూసిన దాంట్లో మహిళ భద్రతగా, ధైర్యంగా, గౌరవంగా సమాజంలో మెలగాలంటే ఫస్ట్ తనకు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ అనేది కేవలం అక్షరాస్యత మాత్రమే కాదు, లిటరసీ మాత్రమే కాదు, నీకు ఎన్ని డిగ్రీలు ఉన్నాయి అనేది మాత్రమే కాదు, దో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. దాంతోపాటు నీకు ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి అంటే, నీకు ఫిజికల్గా స్ట్రెంగ్త్ ఉండాలి అనేది ఒకటి, ఇమోషనల్గా బ్యాలెన్స్గా ఉండాలి, మెంటల్గా ఫిట్గా ఉండాలి అనేటటువంటి ఆలోచన. ఏది తప్పు ఏది మంచి అనే విచక్షణ ఉండేది ఆ ఎడ్యుకేషన్ అవసరం. దీంతో పాటు నేను ఎలా ఉంటే నా గౌరవం నిలబడుతుంది, నా యాక్చువల్ కెపాసిటీ ఏ విధంగా నేను నిలుపుకోగలను అని తెలుసుకోగలగడమే నాకు తెలిసి ఎడ్యుకేషన్ నెంబర్ 1. నెంబర్ 2, ఈ ఎడ్యుకేషన్తో పాటు మహిళ గౌరవంగా ఉండాలి అంటే ఆర్థికంగా స్వేచ్ఛగా ఉండాల్సిన అవసరం ఈ రోజుల్లో ఖచ్చితంగా ఉంది. బికాస్ మనం ఒకళ్ళ మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఆ గౌరవం ఒక ఇంత కోల్పోయే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో. అంటే ఎర్లియర్ డేస్ మా మదర్, మా గ్రాండ్ మదర్ వాళ్ళు ఉన్నప్పుడు ఫ్యామిలీ బాండింగ్ వేరు, అదొక జాయింట్ ఫ్యామిలీ. అందులో మగవాళ్ళందరూ ఇది మా బాధ్యత, కుటుంబం అనేది నా బాధ్యత అనేది వాళ్ళు తీసేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా లేదు. సో మనం ఎప్పుడైతే సమానత్వం కోసం ఫైట్ చేస్తున్నామో ఆ సమానత్వంలో మన ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కూడా సమానత్వంలో భాగమే. అది ఉంటే మనకి గౌరవం నిలబడుతుంది అనేది నేను ప్రగాఢంగా నమ్ముతాను. సో యూ హ్యావ్ టు బి ఎడ్యుకేటెడ్, నెంబర్ 1. నెంబర్ 2, ఫైనాన్షియల్గా, ఆర్థికంగా స్వతంత్రంగా తన కాళ్ళ మీద తను నిలబడాల్సిన అవసరం ఉంది మహిళకి, తన గౌరవం తను నిలుపుకోవాలంటే. సరిత గారు, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, విద్య, అలాగే ఆర్థికంగా తన కాళ్ళ మీద తాను నిలబడాలి అని అన్నారు. ఈ సమయంలో కూడా ఒక భద్రత లోపిస్తోంది అనే మాట కూడా వింటూ ఉన్నాం కదండి. అవునండి, ఇదైతే నిజం. అంటే ఇది జనరలైజ్ కూడా చేయలేము. మీరు అన్నది 100% నిజం. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంటే ఆర్థికంగా తనకంటూ ఒక స్వాలంబన ఉన్నప్పటికీ కూడా, బాగా చదువుకున్నవాడు అయినప్పటికీ కూడా మహిళల మీద మానసికంగా హరాస్మెంట్, ఫిజికల్గా ఒక ఎత్తు అయితే మానసికంగా కించపరిచేటటువంటి పరిస్థితి, మానసికంగా హరాస్మెంట్, వివక్ష చూపించేటటువంటి పరిస్థితి, విచక్షణారహితంగా తన మీద కూడా దాడులు చేసే పరిస్థితులు మనం చాలా చూసాము. కానీ అవి అన్నీ జనరలైజ్ చేయకూడదు. కొన్ని జరిగినాయి, కేసెస్ ఉన్నాయి, బట్ త్రూఅవుట్ అట్లానే ఉంది అని జనరలైజ్ చేసే పరిస్థితి కూడా లేదు. బికాస్ పాత రోజుల్లో పరిస్థితి, ఇప్పుడు పరిస్థితి చాలా డిఫరెన్స్. అన్ని రంగాల్లో కూడా మహిళ తనదైన ముద్ర వేసుకుంటుంది, తనదైన ఐడెంటిటీ సంపాదించుకుంటుంది. సో ఇంట్లో ఆ అవకాశం లేకపోతే ఇంత ఐడెంటిటీ సంపాదించుకోవడానికి స్కోప్ ఉండదు. మీరు చూడండి, సైంటిస్టులు గానో, స్పోర్ట్స్ పర్సన్స్ గానో, పొలిటీషియన్స్ గానో, టీచర్స్, డాక్టర్స్, లాయర్స్, ఇంకే ప్రొఫెషన్ మీరు అంతవరకు ఎందుకు, మనకి ఇస్రోలో చూస్తే more than 50% లేడీస్, దట్ టు దే మెయింటైన్ వాళ్ళ ట్రెడిషన్, వాళ్ళ సంస్కృతి అంతా చేస్తూనే
రాకెట్ లాంచింగ్ వరకు మహిళలు కీలక పాత్ర వహిస్తున్నారు అంటే తనదైన ముద్ర తను వేసుకుంది. బట్ మనం అనుకున్నది ఇంతే కాదు, ఇంకా చాలా సాధించాల్సి ఉంది. సో మీరు అన్నట్లు ఇంత సాధించినా కూడా ఇంకా హరాస్మెంట్ కానీ వివక్ష కానీ ఉంది, ఇంకా చాలా ముందుకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది. అవని నుంచి ఆకాశం దాకా పరుగులెడుతోంది మహిళ. అసలు తన హక్కుల గురించి తను తెలుసుకోగలుగుతోందంటారు? తన హక్కులు తనకి తెలుసు, తన బాధ్యతలు కూడా తెలుసుకోవాలి. రెండు ప్యారలల్గా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది. హక్కులతో పాటు మనం బాధ్యతలు కూడా తెలుసుకోవాలి. ఇంకోటి నేను పర్సనల్గా బిలీవ్ చేసేది, హక్కులు బాధ్యతలతో పాటు మనకున్నటువంటి లిమిటేషన్స్ కూడా కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మూడు ప్యారలల్గా నడుస్తూ పోవాలి. ఎందుకు అంటే అన్ని రంగాల్లో మనం ముందు ఉండాలి, కానీ మనమే పెద్ద సూపర్ పవర్లా కూడా కాదు. కొన్ని లిమిటేషన్స్ మనకి న్యాచురల్గా ఉన్నాయి. న్యాచురల్గా ఉన్నటువంటి లిమిటేషన్స్ తెలుసుకుంటూ మనకి ఆర్థిక స్వతంత్రాన్ని సంపాదించుకుంటూ విద్యలో కూడా ముందుకు రాణిస్తూ నా లిమిటేషన్స్ నాకు తెలుస్తూ నాకు హక్కులు ఉన్నాయని తెలుసుకుంటూ నా బాధ్యతలు నేను 100% నిర్వర్తిస్తూ ఉంటేనే మనదైన ముద్ర మనం వేసుకోగలుగుతాం ప్రశాంతంగా. బాగుందండి. ఇందాక మీరు ఆర్థికంగా నిలబడాలి అని అన్నారు. ఆర్థిక రక్షణ, శారీరకంగా మానసికంగా కూడా మహిళ సమస్యను ఎదుర్కొంటూ ఉంది. అవునండి. దానివల్ల కూడా భద్రత లోపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఎన్ని ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నా కూడా మెంటల్ స్ట్రెస్ వల్ల, దానివల్ల అది అవకాశంగా తీసుకునే సమస్యకు గురి చేసేటువంటి వారి పట్ల ఏం చేయాలంటారు? అందుకే మనకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, ఆ లిమిటేషన్స్ కూడా మనం తెలుసుకోవాలి అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తున్నారు, చాలా మంచి స్థానంలో ఉన్నారు, నేను ఉద్యోగం చేస్తున్నాను, ఒక మంచి స్థానంలో ఉన్నాను. నాకు కొన్ని పరిమితులు ఉంటాయి, కానీ నేనేం చేస్తాను, అన్నిట్లోనూ నాదైన ముద్ర వేసుకోవాలి అని చెప్పి నాకున్నటువంటి ఆ లిమిటెడ్ శక్తులు కూడా నేను తెలుసుకోకుండా ముందుకు వెళ్ళాలనేటటువంటి ప్రయత్నంలో లాట్ ఆఫ్ స్ట్రెస్కి గురయ్యే పరిస్థితి ఉంది. ప్లస్ ఫిజికల్ ఫిట్నెస్లో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి మనకి. మనం అది కాకుండా సూపర్ ఉమెన్గా అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాం. సో అలాంటివి కూడా మనం తెలుసుకోవాలి, మానుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, మీరు శారీరక శ్రమ, స్ట్రెస్ ఇవన్నీ అన్నారు. వీటిల్లో మనం తెలుసుకోవాల్సింది అసలు మహిళ యొక్క ఫిజికల్గా తనకు ఉన్నటువంటి లిమిటేషన్స్, మగవారికి మనకి ఉన్న తేడాలు ఏంటి తెలుసుకుంటూనే ముందు నుంచి కూడా మనం ఫిజికల్ ఫిట్నెస్కి కూడా టైం అనేది, ఆ స్పేస్ అనేది కేటాయించుకోవాలి. కానీ అది చెయ్యం మీరు కానీ నేను కానీ. ఇంట్లో పిల్లల బాధ్యత మనదే, కుటుంబ బాధ్యత మనదే, ఉద్యోగంలో రాణించాలని మనం అనుకుంటాం, సమాజంలో చాలా మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటాం. అందరికీ ఫస్ట్ వేస్తాము, ఫస్ట్ ప్లేట్ మనం ఫిల్ చేసేది ఇంట్లో వాళ్ళకి, లాస్ట్ ప్లేట్ మనది. ఎందుకంటే సమయం ఉండదు, ఆలోచన ఉండదు. ఇంకొకటి, మనకి ఒక సూపర్ ఉమెన్ అనిపించుకోవాలనే కుతూహలం ఇంటర్నల్గా సబ్కాన్షియస్గా ఉంటుంది చదువుకొని ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రతి మహిళకి. సో అప్పుడు ఏమవుతుందంటే ఇన్ కోర్స్ ఆఫ్ టైం మన మీద, మన ఫిట్నెస్ మీద, మన స్ట్రెంగ్స్ మీద మనం టైం ఇవ్వము, వెచ్చించము, ఆలోచన ఇవ్వము. ఇన్ కోర్స్ ఆఫ్ టైం వీ విల్ బికమ్ వీక్ ఫిజికల్గా ఎప్పుడైతే వీక్ అయిపోతామో మెంటల్గా కూడా కొంచెం డౌన్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. సో మహిళ తన లిమిటేషన్, తన హక్కులు ఎలా అయితే అనుకుంటుందో తన బాధ్యతల గురించి తెలుసుకోవాలి, తనకున్నటువంటి పరిమితుల గురించి కూడా తెలుసుకోవాలి. అన్నీ నేనే అనుకుంటే కూడా ప్రాబ్లం అవుతుంది. అప్పుడు మనం ఎక్కడో ఒక దగ్గర డౌన్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఎంత సురక్షితంగా ఉన్నా కూడా ఒక్కొక్కసారి సమస్యకు గురవుతూనే ఉంటారు. ముఖ్యంగా స్కూల్ లైఫ్లో ఆడపిల్లల విషయంలో వాటి గురించి మీరు ఏమంటారు? అసలు అక్కడ ఎలాంటి భద్రత అవసరం అంటారు? అంటే ప్రిన్సిపల్స్ కానీ అందరూ మేము కేర్ తీసుకున్నాం అని అంటారు, కానీ అక్కడ చూస్తే కనుక ముఖ్యంగా బాలికలు తెలియకుండానే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాము, అతి చిన్న వయసులో వాళ్ళు గర్భవతులు అవ్వటము, కామెంట్స్ చేయడము, లెక్చరర్స్, అంత పరిస్థితులు ఎందుకు ఇంత చేంజ్ అయ్యాయి? దీనికి ఎలాంటి భద్రత అక్కడ రావాలంటే? ఎంత చదువు ఉన్నా చదువు కేవలం అక్షరాస్యత వరకే కన్ఫైన్ అయిపోయింది. యాజ్ అ పోలీస్ ఆఫీసర్ నేను చాలా కేసెస్ ఇప్పటికీ చూస్తున్నాను. స్కూల్స్లో టీచర్స్ నుంచి, ప్రిన్సిపల్స్ నుంచి లైంగిక వేధింపులు ఇంకా కంటిన్యూ. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి, చాలా భయాందోళనకి గురి చేసేటటువంటి పరిస్థితి. ఎంత ఎడ్యుకేషన్లో ముందుకు వెళ్ళినప్పటికీ కూడా తన కూతుర్ని తను స్కూల్లో ఎలా ఉంది, నేను
గౌరవంగా చూసుకోగలుగుతున్నానా లేదా అనే ఆందోళన చదువుకొని ఉద్యోగం చేస్తున్నటువంటి తల్లిదండ్రులకు కూడా ఇంకా ఉంది. అంటే ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి అంటే మైండ్ సెట్లో మార్పు రావాలి. సో ఈవెన్ టీచర్స్, ప్రిన్సిపల్స్, బస్సులో వెళ్తుంటే తోటి వాళ్ళు, పెద్దవాళ్ళు, బంధువులు కూడా చిన్నపిల్లల మీద లైంగిక దాడి చేసేటటువంటి కేసెస్ అయితే మనం చాలా చూసాము. ఇప్పుడు నెంబర్ ఆఫ్ కేసెస్ తగ్గినాయి కానీ కేసెస్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. చిన్న నెలల పిల్లల మీద కూడా లైంగిక దాడి చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఇది మాత్రం చాలా దారుణమైన పరిస్థితి. మనం మహిళలు, పెద్దవాళ్ళ మీద ఒకవేళ సెక్షువల్ అఫెన్సెస్ జరిగితే ఇది ఆహ్వానించినటువంటి నేరాలు, అంటే నువ్వే అవకాశం ఇచ్చుంటావు అని చాలామంది కమెంట్స్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. కానీ చిన్న పిల్లల మీద లైంగిక దాడి జరుగుతుంది, అది నెలల పిల్లల మీద, 2-3 ఏళ్ల పిల్లల మీద జరుగుతుంది. అంటే వాళ్ళు ఏం ఆహ్వానిస్తే వీళ్ళు ఇట్లా ఇంత కామాంధులుగా, పశువులుగా ప్రవర్తిస్తున్నారు అని ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. అసలు ఈ టైం ఎందుకు ఇట్లా వస్తుంది? చదువు లేక వస్తుందా, అవగాహన లేక వస్తుందా, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఆ విచక్షణ కోల్పోవడానికి ఇంకేమన్నా పరిస్థితులు కారణమా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి మీడియా కానీ, ఇప్పుడు మనం చూస్తున్నటువంటివి కానీ, మనం వినేటటువంటివి కానీ, ఇవన్నీ కామాన్ని ఉద్రేకపరిచేటటువంటి పరిస్థితులు ఉన్నాయి, దానివల్ల ఇలా అవుతున్నారా అంటే అన్నీ అని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ వన్ థింగ్. భయం, భక్తి లేదు, పాపభీతి లేదు, దేవుడి మీద నమ్మకం లేదు. ఆ దేవుడి మీద నమ్మకం కేవలం గుడికెళ్ళి దండం పెట్టుకుంటే అయిపోదు. ఎప్పుడైతే స్త్రీని, ముఖ్యంగా పిల్లల్ని గౌరవిస్తారో వాడే నిజమైనటువంటి దైవభక్తి కలవాడు. సో ఇట్లాంటి విచక్షణ కోల్పోయేటటువంటి పరిస్థితులు ఉండడం వల్ల చిన్నపిల్లల మీద కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయి. సో ఈ పాక్సో కేసెస్ రిపీటెడ్గా జరగడం అనేది చాలా చాలా బాధాకరం. యాజ్ అ లేడీ పోలీస్ ఆఫీసర్ ఐ రియలీ రిగ్రెట్ ఫర్ సచ్ సర్కమ్స్టాన్సెస్. బట్ స్టిల్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ టెల్ దట్ ముందు మీద పరిస్థితులు కొంచెం మెరుగైనవి అని అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఈ పాక్సో చట్టం, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్, ఈ చట్టం చాలా డ్రాకోనియన్ లా. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు పనిష్మెంట్స్ ఇంకా పెరిగినాయి. న్యూ క్రిమినల్ లాస్ తర్వాత ఇంకా పనిష్మెంట్స్, క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ తర్వాత పనిష్మెంట్స్ కూడా బాగా పెరిగినాయి. కాబట్టి కొద్దిపాటి అవగాహన వచ్చింది కానీ బట్ నాట్ టు ది ఎక్స్టెంట్ విచ్ ఇస్ రిక్వైర్డ్. బస్ డ్రైవర్సు, ఆటో డ్రైవర్సు, ఇంట్లో పనిచేసే వాళ్ళు, బయట పిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళ మీద సెక్షువల్ అఫెన్సెస్ చేసేవాళ్ళు. అంతకన్నా బాధాకరమైనటువంటి అంశము సొంత తండ్రి, సొంత తాత, సొంత మేనమామ, సొంత బాబాయ్ వీళ్ళు కూడా చిన్న పిల్లల మీద లైంగిక దాడులు చేస్తున్నారు అంటే ఇట్ ఈస్ వెరీ ప్యాథటిక్. ఇంకా మైండ్ సెట్ మారాలండి. సమాజంలో మైండ్ సెట్ ఇంకా చాలా మారాల్సి ఉంది. దానికి మీడియా రోల్ కూడా చాలా కీలకం. మనం కూడా దాన్ని ఒక పొలిటికల్ అజెండా లాగా తీసుకోవాలి. పిల్లల్ని సంరక్షించుకోవడం అనేది, ఈ సెక్షువల్ అఫెన్సెస్ జరగకుండా చూసుకోవడం అనేది. సరిత గారు, ఇప్పుడు మహిళ తన భద్రతను తను చూసుకుంటున్నటువంటి సమయంలో తన పిల్లల విషయంలో కూడా, ఆడపిల్లల విషయంలో ముఖ్యంగా కేర్ తీసుకోవాలి, సేఫ్టీని పాటించాలి. అలాగే తల్లి పిల్లలకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఇప్పుడు ఇవన్నీ నేర్పించడం జరుగుతూ ఉంది. ఇంకా ఎలాంటి భద్రతను ఇంకా పాటించాలి అని అంటారు ఈ విషయం? అంటే ఇది కేవలం తల్లి బాధ్యత మాత్రమే కాదండి, ఇది కుటుంబం మొత్తం బాధ్యత. తన కూతురు అంటే ఇప్పుడు కూతురు మాత్రమే చెప్పడానికి కూడా లేదు. దేర్ ఆర్ అన్యాచురల్ సెక్సెస్ క్రైమ్స్ అగేన్స్ట్ ఈవెన్ బాయ్స్ కూడా. బాయ్స్ మీద కూడా లైంగిక దాడులు జరిగేటటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు ఉన్నాయి. సో పిల్లల్ని సంరక్షించుకోవడం, పిల్లలకి మంచి ధైర్యాన్ని నింపడం, మీరు అన్నట్టు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేవి నేర్పించడం, సమాజంలో ఏం జరుగుతున్నాయి, ఇలాంటివి ఏమైనా అనుకోని సందర్భాలు వస్తే నో చెప్పే ధైర్యం నేర్పించడం, రిపోర్ట్ చేసేటటువంటి ధైర్యం నేర్పించడం, భయపడకుండా కొన్ని ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడము, తల్లిదండ్రులతో ఫ్రీగా మాట్లాడటం అనేది నేర్పించడం, టీచర్స్కి ఓపెన్గా చెప్పాలని నేర్పించడం. ఇది కేవలం తల్లి బాధ్యత మాత్రమే కాదు, తల్లిదండ్రులు ఇద్దరి బాధ్యత. కుటుంబం మొత్తం ఆ బాధ్యత తీసుకోవాలి. స్కూల్లో టీచర్స్ కూడా ఆ బాధ్యత తీసుకోవాలి. మేము యాజ్ అ పోలీస్ ఆఫీసర్స్ మేము ఈ పాక్సో యాక్ట్ ఎప్పుడైతే 2012లో వచ్చింది, ఆ పాక్సో యాక్ట్లో ఇచ్చినటువంటి ఆ ప్రొవిజన్స్ కానీ, పనిష్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా, అట్లాగే చిల్డ్రన్స్ రైట్స్ గురించి కానీ ప్రతి స్కూల్స్ అండ్ కాలేజెస్కి మా టీమ్స్ వెళ్తున్నాయి. శక్తి టీమ్ అని ఒక సెపరేట్గా మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టడం జరిగింది. అట్లానే తెలంగాణలో షీ టీమ్స్ ఎట్లా అయితే ఉన్నాయో అట్లాగే మన ఏపీలో శక్తి టీమ్స్. సో తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడా ఈ పిల్లలకి అవగాహన కల్పించడానికి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ప్రోగ్రామ్స్ కానీ, సెపరేట్గా విమెన్ సేఫ్టీ వింగ్ పెట్టడం కానీ, ఇదంతా వాట్ ఎవర్ వీఆర్ సపోజ్ టు డూ మేము చేస్తున్నప్పటికీ కూడా
ఇంకా చాలా మార్పు రావాల్సి ఉంది. ఆ చాలా మార్పు ప్రతి మనిషిలోనూ రావాలి. పిల్లల్ని గౌరవించాలి, ఆడపిల్లల్ని గౌరవించాలి, ఆడవాళ్ళని గౌరవించాలి, అసలు తోటి మనిషిని గౌరవించాలి. మగవాళ్ళకి ఆడవాళ్ళ పట్ల, ఆడవాళ్ళకి మగవాళ్ళ పట్ల ఆ హ్యూమన్ రైట్స్ అనే వాటికి ఇంకా వైడ్ స్ప్రెడ్ పబ్లిసిటీ రావాలి. ఆ మనుషుల్లో అట్లాంటి అవగాహన రావాలనేది నేను కోరుకుంటున్నాను. స్కూల్ లైఫ్ నుంచి కాలేజ్ లైఫ్ దగ్గరికి వస్తామండి. కాలేజీ లైఫ్లో అసలు ఇప్పుడు ఏది ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. అలాగే పబ్లిక్ ప్లేసెస్లో సేఫ్టీకి అసలు ఉండట్లేదు, ఎలా అని భయపడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. పిల్లల్ని ఉన్నత చదువులకి తీసుకువెళ్లేందుకు ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రంకి వెడుతున్నా కూడా ఈ సేఫ్టీ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? చిన్నప్పటి నుంచి పిల్లల కోసం మనం టైం వెచ్చించాలండి. నేను చాలా స్కూల్స్ అండ్ కాలేజెస్లో వెళ్ళినప్పుడు మాట్లాడుతూ ఉండటం జరుగుతుంది. పిల్లలకి మనం ఆస్తులు, అంతస్తులు, పెద్ద బిల్డింగ్, పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ ఇస్తున్నాము, చాలా బాగా చేసేస్తున్నాం అంటే తప్పు. దానికన్నా ఎక్కువ సమయం, స్పర్శ, టైం అండ్ టచ్, ఈ రెండు మనం పిల్లలకి ఇవ్వగలిగినటువంటి పెద్ద ఆస్తులు. సో మనం ఎప్పుడైతే మనకున్నటువంటి లిమిటెడ్ టైంలో, బికాజ్ ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నప్పుడు టైం చాలా కన్స్ట్రెయింట్, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం సమయం వెచ్చించాల్సిందే. ఎప్పుడైతే మనం పిల్లలకి సమయము, స్పర్శ రెండూ ఇస్తామో వాళ్ళు వాటిని బయట వెతుక్కోవడం అనేది మానేస్తారు. మనతో ఆ ఫ్రెండ్లీ నేచర్ అనేది మన దగ్గర ఎప్పుడైతే ఫీల్ అవుతారో, మన దగ్గర ఇన్ ద సెన్స్ తల్లిదండ్రుల దగ్గర, అప్పుడు తప్పటడుగులు వేయడానికి లేదా తప్పు జరిగితే చెప్పడానికి భయపడేటటువంటి పరిస్థితులు తగ్గిపోతాయి. సో అట్లాంటి వాతావరణం ఇంట్లో ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2, సోషల్ మీడియా చాలా తీవ్రమైన ప్రభావం పిల్లల మీద చూపిస్తుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళు చూసేటటువంటి ఆ మీడియాలో వాళ్ళు చూసేటటువంటి అవి ప్రోగ్రామ్స్ కానివ్వండి, సీరియల్స్ కానివ్వండి, వాళ్ళు వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్స్లో వాళ్ళు చూసేటటువంటి ఇన్స్టెన్సెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళని మరో లోకంలోకి తీసుకెళ్ళిపోయి ప్రపంచం ఇలానే రోజీగా ఉంటుందేమో అనేటటువంటి పరిస్థితి ఉంది. ఇదొకటైతే ఇప్పుడున్నటువంటి ఫ్యామిలీ సిస్టమ్, జాయింట్ ఫ్యామిలీ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ అయిపోవడం, ఎవరికి చెప్పాలో తెలియకపోవడం అదొకటైతే. 4, తల్లిదండ్రులకి టైం లేక, పిల్లలకి భోజనం తినిపించడానికి కూడా టైం లేక సెల్ ఫోన్ ఇచ్చి అన్నం కుక్కేటటువంటి పరిస్థితులు ప్రతి ఇంట్లోనూ చూస్తున్నా. మా వాడికి ఫోన్ ఇస్తే చాలు, అందులో కార్టూన్స్ పెడితే చాలు, చక్కగా అన్నం తినేస్తాడని చాలా గర్వంగా చెప్పేటటువంటి తల్లుల్ని నేను పర్సనల్గా కూడా చూశాను. సో దానివల్ల ఎట్లాంటి ప్రభావం వాళ్ళ మీద పడుతుంది, మానసికంగా కానీ ఫిజికల్గా కానీ. సో ఇవొకటి ఎత్తు అయితే, ఫుడ్ హ్యాబిట్స్, ఎంటర్టైన్మెంట్ హ్యాబిట్స్, ఎవరు బయటికి వెళ్ళి చక్కగా ఆడుకుంటూ ఫిజికల్ ఫిట్నెస్ తెచ్చుకుంటున్నారు. సో ఆల్ దీస్ ఇవన్నీ చూస్తే చిన్న పిల్లల మీద కూడా సేఫ్టీ అనేది ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. తల్లిదండ్రులు బయటికి స్కూల్కి, కాలేజెస్కి వెళ్ళే అమ్మాయిలు సేఫ్గా తిరిగి వస్తారా లేదా అని భయపడేటటువంటి పరిస్థితి. ఈవెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆల్సో ఒక్కసారి 17-18 ఇయర్స్ రాగానే మేము చాలా పెద్దవాళ్ళం అయిపోయాము, రాజ్యాంగం మాకు ఓటు హక్కు ఇచ్చింది, సో మేము మేజర్స్ అయిపోయాం, మా ఇష్టం వచ్చినట్టు మేము ప్రవర్తించవచ్చు, మాకు విచక్షణారహితంగా మేము ఉండొచ్చు, ఒకవేళ ఎవరన్నా కండిషన్స్ పెడితే మా ప్రైవసీని మీరెందుకు కాలు రాస్తారు అని కొత్త పదాలన్నీ. అంటే ఇంతకుముందు ఇన్ని పదాలు మేము స్కూల్లో చదువుతున్నప్పుడు అన్నీ తెలియవు. ఇప్పుడున్న జెన్జీ కిడ్స్ అంతా దే ఫైట్ ఫర్ ద రైట్స్. ఎస్, ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ కరెక్ట్, కానీ రెస్పాన్సిబిలిటీ, డ్యూటీస్, ఈ రెండింటిని ఎందుకు వాళ్ళు అర్థం చేసుకోరు? ఏ రెస్పాన్సిబిలిటీ, ఏ డ్యూటీ అన్నా నీ మంచి కోసమే కదా నీ తల్లిదండ్రులు చెప్పేది, నీ టీచర్స్ చెప్పేది నీ మంచి కోసమే కదా అనే పాజిటివ్ యాటిట్యూడ్ కొంచెం తగ్గిందనే నేను అనుకుంటున్నాను. సో దీనివల్ల ఈ జెన్జీ కిడ్స్ వాళ్ళు నేను చెడ్డోళ్ళని నేను చెప్పట్లేదు, వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ, వాళ్ళకి కామన్ సెన్స్ ఎక్కువ, వాళ్ళకి ప్రైవసీ కావాలని కోరుకోవడమే ఎక్కువ, వాళ్ళకి లాజిక్, రీజన్ కావాలి. సో ఏది చెప్పినా లాజికల్గా, రీజనబుల్గా, ఆ రీజనింగ్కి అర్థమయ్యేలా చెప్తేనే వాళ్ళు మైండ్కి ఎక్కించుకుంటారు. మనకు అంత చెప్పే ఓపిక మనకి లేదు. సో ఇద్దరి మధ్య ఆ మ్యాచ్ ఉండట్లేదు. ఆ మిస్ మ్యాచ్ వల్ల చాలా సమాజంలో దుష్పరిణామాలను మనం చూస్తున్నాం. 7 తర్వాత నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళకూడదు, ఎందుకు బయటికి వెళ్ళకూడదు మనం చెప్పం. డ్రెస్ ఇట్లా వేసుకోవద్దు, ఇట్లానే వేసుకోవాలి, ఎందుకు మనం చెప్పం. సో మనం చెప్పకుండా మనం కండిషన్స్, కంట్రోల్స్ పెడితే పిల్లలకి అర్థం కాదు.
సో దానివల్ల వాళ్ళు రివోల్ట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. సో నేనేం చెప్తున్నా అంటే సమాజంలో ఇప్పుడు మీరు ఏదైతే సేఫ్టీ సెక్యూరిటీ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్ అంటున్నారో దానికి సెవరల్ రీజన్స్ ఉన్నాయి. వీటన్నిటినీ అడ్రస్ చేస్తేనే మనం అనుకున్నటువంటి పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. ఒక్కసారి రూరల్ ఏరియాలోకి వెళ్దాం. గ్రామీణ ప్రాంతాలలో మహిళా భద్రత ఎలా ఉంది? అంటే పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లో మహిళా భద్రత బాగుందంటారా? అసలు దీనికి దానికి పోలిక పెట్టడం అవసరమా? అన్ని చోట్ల ఒకలానే ఉందంటారా? ఏంటంటారు? ఇప్పుడు అంటే ఐ విల్ గో బై డేటా అండి. నేను వేగ్గా కూడా చెప్పదలుచుకోలేదు. డేటా ప్రకారం చూస్తే నాకు తెలిసి రూరల్ ఏరియాలోనే కేసెస్ తక్కువగా రిజిస్టర్ అవుతాయి. అలా అని నేను రూరల్ ఏరియాస్లో క్రైమ్ జరగట్లేదు అని నేను అన్ను. ఎందుకు? క్రైమ్ జరిగిన వాటిని వాళ్ళు పెద్ద మనుషులతో మాట్లాడుకొని కామప్ చేసుకునే పరిస్థితి ఉండొచ్చు, లేదా రిపోర్ట్ చేస్తే మా మీద స్టిగ్మా అంటే మా మీద ఒక ముద్ర పడిపోతుందేమోనని భయపడి అయి ఉండొచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో కొంచెం ఇక్కడికన్నా బెటర్గా జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అవంతా ఉండడం వల్ల తక్కువ కూడా అయి ఉండొచ్చు. బట్ కంపారిటివ్గా మాత్రం రిపోర్ట్ అవుతున్నటువంటి కేసెస్ రూరల్ ఏరియాలో కొంచెం తక్కువే అని చెప్పొచ్చు. అట్లా అని టోటల్గా బెటర్ పిక్చర్ పాజిటివ్ పిక్చర్ అని నేను కూడా అనుకోవట్లేదు. ఇది వరకటి కాలంలో మనం ఎక్కువగా వినపడేటువంటి మాట కుటుంబ హింస, అలాగే వేధింపులు, వివక్ష. ఇప్పుడు ఇవి కనుమరుగయ్యాయా అంటే లేదండి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి అని అంటున్నారు. ఇవన్నీ వేధింపులు ఇవన్నీ ఎక్కువైతే కనుక భద్రత కూడా లోపిస్తోంది కదా అంటారు. దీని గురించి మీరేమంటారు? ఇలా జరిగితే వెంటనే ఆ మహిళ ఎలా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అంటారు? డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ గురించి మీరు చెప్తున్నారు, ఫ్యామిలీలో ఉన్న హరాస్మెంట్ గురించి, మ్యారిటల్ ఇష్యూస్ గురించి చెప్తున్నారు. ఇంతకు ముందు మీద ఇప్పుడు అవి కూడా తగ్గినాయి. తగ్గడానికి రీజన్స్ మళ్ళీ సెవరల్ రీజన్స్. ఇంతకు ముందు అంత డిపెండెన్సీ భార్య భర్త మీద ఫైనాన్షియల్గా కానీ వేరే అదర్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో కానీ సోషల్గా కానీ అంత డిపెండెన్సీ ఇప్పుడు చాలా వరకు లేదు. సో ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉంది. సో ఫిజికల్ హరాస్మెంట్ కేసెస్ చాలా వరకు తగ్గినాయి. అలా అని టోటల్గా లేవని నేను అన్ను. యాక్చువల్గా విమెన్స్ డే రోజు విమెన్స్ హక్కుల గురించి మాట్లాడటానికి నన్ను పిలిచినప్పుడు చెప్పకూడదు, అయినా నేను చెప్తున్నాను, అదర్ సైడ్ హరాస్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ ఏంటంటే మేల్ వచ్చి మమ్మల్ని హరాస్మెంట్ చేస్తున్నారని విత్ ప్రూఫ్స్ చెప్పేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. బికాస్ వీ షుడ్ నాట్ గివ్ వెరీ రోజీ పిక్చరు. మనం పూర్తిగా ఎక్స్ట్రీమ్గా కూడా వెళ్ళకూడదు. సో టూ సైడ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు కొత్త ట్రెండ్ మేల్ వచ్చి బాగా చదువుకొని చాలా హైఫై స్టేటస్లో ఉన్న మగాళ్ళు కూడా వచ్చి మా మీద ఇట్లా వివక్ష చూపిస్తున్నారు, మా మీద హరాస్మెంట్ జరుగుతుంది అనే పరిస్థితి ఉంది. సో వాట్ ఐ ఫీల్ ఇస్ ఇట్ ఈస్ హ్యూమన్ రైట్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్. లేడీస్ రైట్స్, మేల్ రైట్స్ అవి కాదు, హ్యూమన్ రైట్స్. ఒక మనిషిని మనిషిగా చూడటం నేర్చుకోవాలి, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఆడవాళ్ళ పట్ల ఆడవాళ్లే హరాస్మెంట్ చేసేటటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం, మెనీ ఆఫ్ ద కేసెస్. సో ఇట్ ఈస్ ఆల్ మైండ్ ఇంకా బ్రాడ్ అవ్వాలి, హార్ట్ ఇంకా మెచ్యూర్ అవ్వాలి, మనం చదువుకున్న చదువు నిజమైన చదువు అవ్వాలి, సంస్కారాన్ని వినయాన్ని తెచ్చిపెట్టేటటువంటి చదువు ఉండాలి, ఒక మనిషిని మనిషిగా గౌరవించాలి, ఒక ప్రాణిని తోటి మనిషి నేనెట్లా అయితే గౌరవింపబడాలనుకుంటున్నానో నేను అదే గౌరవం నా ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి, నా భర్త కానీ నా పిల్లలు కానీ నా అత్తమామలు కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని ప్రతి లేడీ అనుకోవాలి, అట్లానే ప్రతి మేల్ కూడా అనుకోవాలి. సో ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఈ రోజుల్లో కావాలి అని నేను అనుకుంటున్నాను. మీరు అడిగిన ప్రశ్నకి సూటిగా ఒక ఆన్సరు, డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ ఇంతకు ముందు కన్నా తగ్గినాయి, బట్ టోటల్గా జీరో కాదు. ఇంకా ఇక్కడ వింటూనే ఉన్నాం. ఎస్, 100%. ఇందాక మీరు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడారు, బాగా చదువుకుంటున్నారు. నవడేస్ చదువుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అవునండి. అలా చదువుకుంటున్న కొంత అవగాహన కూడా లోపిస్తోంది. అలాంటి వాటి గురించి మీరేమంటారు? అదే నేను స్టార్టింగ్లోనే చెప్పాను, మన హక్కులు, మన బాధ్యతలు, మన డ్యూటీస్తో పాటు మన లిమిటేషన్స్, న్యాచురల్గా మనకి ముందు నుంచి వచ్చినటువంటి కస్టమ్స్, ట్రెడిషన్స్, ప్రాక్టీసెస్ని పెద్ద మనసుతోటి, అంటే ఇల్లాజికల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అప్పుడు వచ్చినాయి, ఇప్పుడు వాటికి ఉన్నటువంటి రెలవెన్స్ ఏంటి అని తెలుసుకుంటూ ముందుకెళ్ళాలి. ఒక దగ్గర తగ్గాల్సిన పరిస్థితి ఉంటుంది, ఒక దగ్గర తగ్గకూడనటువంటి పరిస్థితి ఉంటుంది, ఒక దగ్గర నీ ఆత్మాభిమానం నిలుపుకోవడమే ప్రధానం అన్నట్టు ఉంటుంది, ఒక దగ్గర నీ కుటుంబాన్ని నిలుపుకోవడానికి ఒక్కొక్క దగ్గర నువ్వు
తగ్గినా పర్వాలేదు. ఈ మాడ్యులేషన్ మనకు అవసరం. అంత విచక్షణ మనకి ఇన్ ద సెన్స్ లేడీస్కి, హ్యూమన్ బీయింగ్స్ యాజ్ సచ్, మనుషులందరికీ అది ఉంటేనే రిలేషన్స్ ముందుకెళ్తాయి. ఒక దగ్గర థ్యాంక్స్ చెప్పాలి, ఒక దగ్గర సారీ చెప్పాలి, ఒక దగ్గర అరే ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ టు హార్ట్. అంత బ్రాడ్ మైండ్ అవసరం. సిచ్యుయేషన్కి అనుగుణంగా మూవ్ అయితే అసలు ఎక్కడ సమస్య ఉండదు. ఎస్, సిచ్యుయేషన్కి అనుగుణంగా మూవ్ అవ్వాలి. అన్నిటికన్నా ఎక్కువ కొన్ని రిలేషన్స్ ఆ మానవతా విలువల్ని కాపాడుకోవడం చాలా ప్రధానం అనే ఆ అవుట్లుక్ మనందరికి ఉండాలి, వితౌట్ లూజింగ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్. నా ఆత్మాభిమానం, ఆత్మగౌరవం చంపుకోకుండానే రిలేషన్స్ నిలుపుకునేటటువంటి పెద్ద అవుట్లుక్, అదే చదువు నేర్పించాలండి. కానీ ఇప్పుడు చదువు అంతా మార్కులు, సీట్లు, ఉద్యోగాలు, ప్యాకేజ్, ఈ వరకే వెళ్ళిపోతే ఇంత ఆలోచన పిల్లల్లో రాదు. రోజు నేను నెక్స్ట్ ఎగ్జామ్కి ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి, ఎక్కడ సీట్ తెచ్చుకోవాలి, దానికి ఎంత ప్యాకేజ్ వస్తుంది, ఈ టైప్ ఆఫ్ కమర్షియల్ ఆస్పెక్ట్లోనే ఎడ్యుకేషన్ అంతా వెళ్ళిపోయి సగం జీవితం దాంట్లోనే అయిపోతే ఇంకెప్పుడు ఇంత ఆలోచన, ఇంత బ్రాడ్ మైండ్, ఇంత పెద్ద హార్ట్ ఒక చిన్న పిల్లవాడు లేదా ఒక కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ తెచ్చుకోగలుగుతాడు? నెంబర్ 2, పాత రోజుల్లో ఫ్రెండ్షిప్స్, రిలేషన్స్, ఎంటర్టైన్మెంట్, ఆడుకోవడం, ఓడడం, గెలవడం రెండూ ఉంటాయి. సో గెలిచినప్పుడు ఓడినప్పుడు ఓటమిని ఎలా తీసుకోవాలో అది పాఠం నేర్పిస్తుంది, గెలిచినప్పుడు గెలుపుని ఎట్లా నిలుపుకోవాలో కూడా పాఠం నేర్పిస్తుంది. బట్ నౌ నో గేమ్స్, నో ఎంటర్టైన్మెంట్. ఒకవేళ ఎంటర్టైన్మెంట్ ఫోనే, గేమ్స్ ఫోనే, లగ్జరీ ఫోనే, ఫోన్ బికేమ్ నెసెసిటీ. అప్పుడు పిల్లల్లో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నటువంటి హ్యూమన్ రిలేషన్స్కి పెద్దపీట వేయాలి. ఒక దగ్గర గెలవాలి, ఒక ఓడిపోవాలి, నిలుపుకోవాలి, ఓడి గెలవాలి. కొన్నిసార్లు ఓడి గెలుస్తాం, అప్పుడు తెలియని ఆనందం కూడా ఉంటుంది. తెలియని ఆనందం కూడా ఉంటుంది. తల్లి దగ్గరికి వచ్చి పిల్లోడు నీకన్నా నేనే బాగా చేశాను అంటే, అవును నాన్న నువ్వే నాకు బాగా చేసావు అంటే అక్కడ ఓడినట్ట లేకపోతే గెలిచినట్ట? ఓడినట్లే, కానీ తల్లిగా గెలిచినట్టు, పిల్లోడికి నేర్పించి గెలిచినట్టు. సో ఇట్లాంటివన్నీ అంత హ్యూమన్ రిలేషన్స్ మనం పిల్లలకి నేర్పించాలి. మనం మన పెద్దలతోటి బిహేవ్ చేసేది పిల్లలు మనల్ని చూసి నేర్చుకోవాలి. చదువులు అట్లాంటి విచక్షణ నేర్పించాలి. మన హిస్టరీ అట్లాంటి ఆలోచనలు రేకెత్తించాలి. సో ఇట్ ఈస్ సచ్ అ బిగ్ థింగ్ అండి. ఇది ఒక పెద్ద సబ్జెక్టు అండ్ ఈ సబ్జెక్ట్ని ఈ రోజుల్లో డిస్కస్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. బికాస్ వీఆర్ లూజింగ్ సో మెనీ హ్యూమన్ ఎమోషన్స్. నిజమైనటువంటి విలువలు, నిజమైనటువంటి ఎమోషన్స్, నిజమైనటువంటి ఆనందాలని క్షణికానందాలతోటి కప్పిపుచ్చేసి నిజమైనటువంటి ఆనందాన్ని మనం కోల్పోతున్నాం. దానివల్ల ఇప్పుడు మీరు చెప్పేటటువంటివి చాలా సమస్యలకి రూట్ కాజ్ అక్కడ ఉంది. దాన్ని వాళ్ళు అందుకోలేకపోతున్నారు. అందుకోవాలంటే ముందు తల్లిదండ్రులు ఇద్దరికీ ఆ టైప్ ఆఫ్ బాండింగ్ ఉండాలి. ఫ్యామిలీలో ఆ బాండింగ్ ఉండాలి. పిల్లలు ఆ వాతావరణాన్ని చూస్తూ మెలగాలి. నేను నా పెద్దలకి ఇచ్చే గౌరవం నా పిల్లోడు ఎప్పుడైతే చూస్తాడో రేపొద్దున వాడు నాకు గౌరవం ఇస్తూ నేర్చుకుంటాడు. సో ఈ టైప్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అవసరం. మనం అలా కాకుండా నేను టైం తప్పించుకోవడానికి, పిల్లడికి వెచ్చించే టైం తప్పించుకోవడానికి వాడికి కావాల్సినటువంటి అన్ని లగ్జూరియస్ కంఫర్ట్స్ ఇచ్చేసి నువ్వు అందులోనే ఎంటర్టైన్మెంట్ తీసుకో, నేను చాలా గొప్ప తల్లిని కాబట్టి ఇంత లగ్జూరియస్ గ్యాడ్జెట్స్ నీకు కొనిస్తున్నాను, నా చిన్నప్పుడు నాకు ఫోన్ లేదు, నా చిన్నప్పుడు ల్యాప్టాప్ లేదు, ఇంటర్నెట్ లేదు, కానీ నీకు ఇచ్చేస్తున్నాను, అదే చాలా గొప్ప విషయం చేస్తున్నానని తల్లిదండ్రులు ఎప్పుడైతే అనుకుంటారో పిల్లలు నేర్చుకునేవన్నీ కూడా ఇట్లాంటి నెగిటివ్సే ఉంటాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ మన సమయం, మన స్పర్శ. అది మనం నేర్పిస్తే ఇట్లాంటి క్రైమ్స్ కొద్ది వరకన్నా తగ్గిస్తాం. పూర్తిగా నేను అనట్లేదు, కానీ కొద్ది వరకన్నా తగ్గిస్తాం. సరిత గారు, ఇప్పుడు మహిళ విషయంలో మనం మాట్లాడుకోవాల్సి వస్తే మరొక ముఖ్యమైన విషయం సెల్ఫ్ డిఫెన్స్, స్వీయ రక్షణ గురించి చెప్తారా? స్వీయ రక్షణలో ముందు కావాల్సింది ఫిజికల్ ఫిట్నెస్ అండి. చాలామంది మహిళలు ఫ్యామిలీ కోసము, కెరియర్ కోసము టైం అంతా వెచ్చిస్తూ తన ఫిజికల్ ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేషన్ చేసేటటువంటి మహిళలు చాలా వరకు తక్కువ అని చెప్పుకోవాలి. ఈవెన్ మా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా లేడీస్ వీ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు ఐదర్ కెరియర్ కోసం కానీ ఫ్యామిలీ కోసం కానీ, ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఇవ్వట్లేదు. ఫిజికల్ ఫిట్నెస్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా చూస్తామో, మనకు సెల్ఫ్ డిఫెన్స్ అన్నీ మీరు అన్నారు, అంటే కరాటే, కుంఫులో నేను పెద్ద నిష్ణాతురాలని అవ్వవలసిన అవసరం లేదు,
కానీ ఎప్పుడైతే ఫిజికల్గా నేను ఫిట్గా ఉంటానో నాకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజంలో ఫిజికల్ ఫిట్నెస్ అనేది మెంటల్గా అలర్ట్గా ఉండడం, ఇమోషనల్గా బ్యాలెన్స్గా ఉండడం, ఓటమిని కూడా ధైర్యంగా తీసుకోగలిగేటటువంటి పరిస్థితి, ఇవన్నీ అవసరం. ఇవన్నీ సెల్ఫ్ డిఫెన్స్లో భాగం. సెల్ఫ్ డిఫెన్స్ అనగానే అందరూ బ్లాక్ బెల్ట్ అయిపోవాలి, కరాటే కుంఫూలు నేర్చేసుకోవాలి, లేదా పెప్పర్ స్ప్రేలు వాడాలి అంటారు. ఆల్ దోస్ ఎస్ కరెక్టే, కానీ అది మాత్రమే కాదు. సెల్ఫ్ డిఫెన్స్ అంటే ముందు నువ్వు ఫిజికల్గా ఫిట్గా ఉండాలి, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి. ఆ మెంటల్గా స్ట్రాంగ్ అంటే ఏంటి? నాకు నచ్చని స్పర్శ మీ దగ్గర నుంచి నా చేతికి వస్తే అది నో, నాకు నచ్చలేదు అని చెప్పగలిగే ధైర్యం నాకు రావాలి, లేదా ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోగలిగేటటువంటి తెగువ నాకు కావాలి. 3, అది రిపోర్ట్ చేయగలిగేటటువంటి ధైర్యం నాకు కావాలి. ఇవన్నీ మీరు చెప్తున్నటువంటి సెల్ఫ్ డిఫెన్స్లో ప్రధానమైనవి. దాని తర్వాత మీరు అన్నట్టు ఫిజికల్ ఫిట్నెస్లో మీరు కరాటే నేర్పించడం, కుంఫు నేర్పించడం, ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల నుంచి నువ్వు ఇమ్మీడియట్గా బయటికి రాగలిగేటటువంటి మస్క్యులర్ స్ట్రెంగ్త్ని పిల్లలకి ఇప్పించడం చాలా అవసరం. అండ్ ఐ సపోర్ట్ ఇట్. ఆ సెల్ఫ్ డిఫెన్స్ ఉంటేనే తను వెళ్ళేటువంటి ఏ జర్నీలో అయినా ధైర్యంగా ఎదుర్కోగలదు. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు సేఫ్ జర్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కదండి. వాళ్ళు ఇంటికి వెళ్ళినటువంటి, బయటకు వచ్చినటువంటి మహిళ తిరిగి ఇంటికి వచ్చేంత వరకు ఎక్కడ ఏ రకమైనటువంటి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందో అనుకుంటూ ఉంటారు. ఎంత టెక్నాలజీ ఉన్నా కూడా అప్పుడు ఎలాంటి భద్రత పాటించాలి, తను ఎలా కేర్ తీసుకోవాలంటారు? దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చాలా యాప్స్ పెట్టడం జరిగింది అండ్ దే ఆర్ వర్కింగ్ వెరీ వెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో శక్తి యాప్, ప్రతి మనిషి సెల్ ఫోన్ అనేది మన శరీరంలో ఒక భాగం అయిపోయింది. సో శక్తి యాప్ అని ఒక SOS యాప్, మీకు ఏమైనా ప్రమాదకరమైన పరిస్థితి ఉంది, ఎవరైనా మీతో నెగిటివ్గా బిహేవ్ చేస్తున్నాడు, మీరు ప్రమాదాన్ని ఫీల్ అవుతున్నారు, ఇమ్మీడియట్గా శక్తి యాప్ SOS బటన్ లేదా ఆ ఫోన్ని 2-3 టైమ్స్ షేక్ చేసినా కూడా ఇమ్మీడియట్గా కాల్ కంట్రోల్ రూమ్కి వెళ్ళిపోతాయి. సో ఈ విధంగా టెక్నాలజికల్ ఇన్పుట్స్ అన్నిటినీ కూడా తెలుసుకొని దాన్ని వాడుకోవాలి. ఇవి కాకుండా కొత్త కొత్త ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన NTR పోలీస్ కమిషనరేట్లో రేట్ యువర్ సేఫ్ డ్రైవ్ అని ఒకటి కొత్తది స్టార్ట్ చేసాం. అంటే నేను ఇప్పుడు ఒకవేళ ఆటోలో వెళ్తున్నాను, నేను ఆటోలో వెళ్తున్నప్పుడు నాకు ఆ ఆటో తోలేవాడి నుంచి కానీ లేదా నాతో పాటు పక్కన ఉన్న ట్రావెలర్ నుంచి కానీ ఏమైనా సేఫ్టీ ఇష్యూస్ ఉంటే ఐ కెన్ ఇమీడియట్లీ రిపోర్ట్ ఇట్. అదే కాకుండా ఆటో యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా యాప్లో ముందే ఉంటాయి. అసలు మన విజయవాడలో ఉన్నటువంటి ఆటోలన్నీ అవి ఎలా కనిపిస్తాయి, వాటి ఫోటోగ్రాఫ్స్, మా ఇమేజెస్ మా దగ్గర బ్యాక్ ఎండ్లో రిపోర్ట్ అయిపోయి ఉంటాయి. తర్వాత ఇమ్మీడియట్గా దిగినాక, నా డెస్టినీ రీచ్ అయినాక నా సేఫ్టీని నేను రేట్ చేస్తాను. ఎస్, నేను సేఫ్గానే ట్రావెల్ చేశాను అని చెప్పి. లేదా నాకు సేఫ్టీ సరిగా లేదు అనిపిస్తే నేను ఆ రేట్ చేసి దానికి కారణాలు పెడతాను. తద్వారా ఆ ఆటో డ్రైవర్ మీద, ఆ ఆటో నెంబర్ ప్లేట్ ఉన్నటువంటి వాళ్ళ మీద నిఘా పోలీస్ వైపు నుంచి వెళ్తుంది. ఈ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్, మంచి మంచి టెక్నాలజికల్ ఇన్పుట్స్ ప్రవేశపెట్టింది. గర్ల్స్ షుడ్ యూజ్ ఇట్. ఐ మీన్ బాయ్స్ ఆర్ గర్ల్స్, దే షుడ్ యూజ్ ఇట్. అంటే ఇవి ఉన్నాయి అని ఎలా వాళ్ళు తెలుసుకోవడం? దట్ ఈజ్ అవేర్నెస్. వీ గివ్ సో మెనీ. అంటే మేము పబ్లిసిటీకి చాలా పెద్దపీట వేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్సనల్గా అయితే వెళ్ళిన ప్రతి స్కూల్స్ అండ్ కాలేజెస్లో కూడా చెప్తాము. కానీ అంత ఇంపార్టెన్స్ స్టూడెంట్స్ ఇస్తే బాగుంటుంది. మా దగ్గర సక్సెస్ స్టోరీస్ కూడా చాలా ఉన్నాయి. లైక్ శక్తిలో చాలా సక్సెస్ స్టోరీస్. లాస్ట్ ఇయర్ అనుకుంటా ఢిల్లీలో తనకి ప్రమాదకరమైన పరిస్థితి ఉంది, మన తెలుగు అమ్మాయి. అక్కడి నుంచి తన SOS బటన్ ఉంటే అటు నుంచి కంట్రోల్ రూమ్కి వచ్చి దెన్ వీ కుడ్ టేక్ కేర్, వీ కుడ్ కోఆర్డినేట్ విత్ ఢిల్లీ పోలీస్ అండ్ సీ దట్ షీ ఈజ్ సేఫ్. సో ఇదంతా అవేర్నెస్ ఎంత ఇచ్చినా
వాళ్ళు యూజ్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. మా వైపు నుంచి మేము కూడా ఇంకా అవేర్నెస్ పెంచాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అంటే ప్రతి కాలేజెస్లో కానీ ప్రతి ఆఫీస్లో కానీ స్పెషల్ డ్రైవ్స్ ఒకటి పెట్టడం వల్ల తెలుసుకునే అవకాశం ఉంటుంది మహిళలందరికీ. మీరు మంచి మాట చెప్పారు, ఆఫీసెస్ అని చెప్పారు. ఆఫీసెస్లో కూడా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అని ఒకటి ఉండాలండి. ప్రతి ఆఫీస్లో, అది గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఎక్కడైనా కూడా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అని, సెంట్రల్ కంప్లైంట్స్ కమిటీ అని ఒకటి ఉంటుంది. పాష్ చట్టం అంటారు, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్. సో ఇవి ఆఫీస్లో ఎవరన్నా చూడకూడని రీతిలో చూసినా, టచ్ చేయకూడని రీతిలో టచ్ చేసినా, లేదా ఇన్వైట్ చేసినా, మాట్లాడడం కూడా వేరే విధంగా మాట్లాడినా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి ఉద్యోగస్తులు వాళ్ళు వెళ్ళి రిపోర్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇది కూడా ఇంకా చాలా ఆఫీసెస్లో ఐసీసీ అంటే ఏంటి అని అడిగే పరిస్థితి ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ వీ హ్యావ్ టేకెన్ అప్ అ స్పెషల్ డ్రైవ్ ఓన్లీ ఆన్ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ మీద. చాలా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో, గవర్నమెంట్ సెక్టర్స్లో కూడా దాని మీద అవగాహన కల్పించడం జరిగిందనమాట. సో ప్రతి ఆస్పెక్ట్లో, ప్రతి ఏరియాలో కూడా సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు సేఫ్టీ ఇంపార్టెంట్ అంటే, నేను ఎంత ధైర్యంగా ఉన్నా, ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద ఉద్యోగం చేసినా, పక్కన వాడి చూపుల్ని, పక్కన వాడి ఆలోచనల్ని కరెక్ట్గా లేకపోతే ఐ కెనాట్ ఫీల్ ఐఎమ్ సేఫ్. సో ఈ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి మనం సెల్ఫ్ డిఫెన్స్, స్వీయ రక్షణ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పాటు ఈ టెక్నాలజికల్ ఇన్పుట్స్ కూడా యూజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. సరిత గారు, ఇప్పుడు డిజిటల్ సేఫ్టీ, సోషల్ మీడియాలో అన్నీ షేర్ చేసుకోవడం అనేది జరిగిపోతూ ఉంది కదా. ప్రతిదీ ఓపెన్ సోషల్ మీడియా, దీనివల్ల బ్యాక్ టు బ్యాక్ ప్రాబ్లమ్స్ కూడా అంతే స్పీడ్గా ఫేస్ చేస్తున్నారు మహిళలు. అవును, అసలు ఎలా బయటపడాలి? డిజిటల్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు ఫోన్లు వాడొద్దని చెప్పే పరిస్థితి లేదు, ఇంటర్నెట్ వాడొద్దని చెప్పే పరిస్థితి లేదు. ఫర్ ఎవ్రీథింగ్, ఇంట్లోకి పాల ప్యాకెట్ రావాలన్నా కూడా మనం ఆన్లైన్లోనే చేస్తున్నాం. మన బ్యాంక్ అకౌంట్స్, మన శాలరీ అకౌంట్స్, మనం ఫిక్స్డ్ డిపాజిట్స్ చేయాలన్నా ఆన్లైనే, కంప్లైంట్స్ ఏమన్నా రేజ్ చేయాలన్నా ఆన్లైనే, ఇంటికి పాలు రావాలన్నా, కూరగాయలు తెచ్చుకోవాలన్నా కూడా ఆన్లైన్ అయిపోయింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో తోటి వాళ్ళకి విష్ చేయాలన్నా, బాధల్లో ఉంటే కన్సోల్ చేయాలన్నా ఆన్లైన్ అయిపోయింది. వాట్సాప్, ఫేస్బుక్, ఈ సోషల్ మీడియాల ప్లాట్ఫామ్సే మనం యూజ్ చేస్తున్నాం. సో ఫోన్లు వాడొద్దు, ఇంటర్నెట్ వాడొద్దు అని చెప్పే పరిస్థితి ఇక లేదు. కాబట్టి వాటిని ఎంత సేఫ్గా వాడాలి అని తెలుసుకోవాల్సిన పరిస్థితి, చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో మీరేమన్నారు, ఆన్లైన్ సేఫ్టీలో ప్రతి ప్రైవేట్ ఇష్యూ కూడా అందులో పెట్టడం కరెక్ట్ కాదు, అండ్ ఇట్ ఈస్ రాంగ్ ఆల్సో. దాన్ని మిస్యూజ్ చేసుకునే ప్రమాదం ఉంది, నెంబర్ 1. అంతవరకు ఎందుకండి, నా ప్రొఫైల్ పిక్చర్ యూజ్ చేసుకొని చాలామంది నేను సో అండ్ సో అని మాట్లాడుతున్నాను, నాకు అర్జెంటుగా మనీ కావాలి అని చెప్పి ఫేక్ మెసేజెస్ పంపి వాళ్ళు మళ్ళీ నాకు మెసేజ్ పెట్టి, మేడం ఆర్ యూ సేఫ్ అని నాకు మెసేజ్ పెట్టారు. అరే ఐఎమ్ ఫైన్ అన్నాను. నో ఐ హ్యావ్ రిసీవ్డ్ అ ఫేస్బుక్ మెసెంజర్లో ఒక మెసేజ్ నేను రిసీవ్ చేసుకున్నాను, మీకు ఇమ్మీడియట్గా మనీ కావాలంటే నేను ఇమ్మీడియట్లీ సైబర్ క్రైమ్కి రిపోర్ట్ చేశాను. సో ఈ టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ ఎంత అడ్వాన్స్ అవుతున్నాయో ఈక్వల్గా క్రైమ్ కూడా పెరిగిపోతుంది. సో క్రైమ్ కూడా పెరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే, మనం యూస్ చేసే విధానంలో టెక్నికల్గా, డిజిటల్గా నేను సేఫ్గా ఉండాలంటే ఏం చేయాలని కూడా తెలుసుకోవాలి. ఫోన్ కొన్నాము అంటే ప్రతి యాప్ డౌన్లోడ్ చేసినప్పుడు కొన్ని కండిషన్స్ చెప్తారు, టర్మ్స్ అండ్ కండిషన్స్. ఎవ్వరు దాన్ని చూడరు, ఇమ్మీడియట్గా టిక్ చేసేస్తారు. అట్లాగే కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసేటప్పుడు యాక్సెస్ అడుగుతారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెస్ టు యువర్ కాంటాక్ట్, యాక్సెస్ టు యువర్ సోషల్ మీడియా అకౌంట్స్ అని. మనం దాన్ని కొంచెం 5-10 నిమిషాలు దాని మీద మైండ్ పెట్టకుండా ఎస్ 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 అని టిక్ కొట్టేస్తాం. అలాంటప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి అవతల వాళ్ళ యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు అవతల వాళ్ళు మన కాంటాక్ట్కి యాక్సెస్ వచ్చేస్తాయి, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్కి యాక్సెస్ వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా డిజిటల్ సేఫ్టీలో భాగం. అవి మనందరం తెలుసుకోవాలి. ఫోన్ వాడే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోన్లో సోషల్ మీడియా యూజ్ చేసేటప్పుడు కానీ, ఫోన్ వినియోగంలో కానీ ఎట్లాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలనేది తెలుసుకోవాలి. అంత టైం మనం పెట్టం, మనకు అంత స్పీడ్ ఏదున్నా స్పీడ్గా. అసలు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే వాడి అప్లికేషన్లో ఏమి ఇచ్చారో కూడా ఎవరు చదవరు, అన్ని టిక్కులు కొట్టి అగ్రి పెడతారు. చాలామంది మీరు ఇంటూ పెడతారు, అక్కడ మీరు ఇక్కడ సంతకం పెట్టండి, ఈ ఇంటూ దగ్గర సంతకం పెట్టండి, మిగతా మేము చూసుకుంటామని. అంటే ఇంటూ పెట్టేవాళ్ళు ఏదో తప్పని నేను అనట్లేదు.
ఆ ఇంటూ పెట్టే వాళ్ళ లిస్టులు పెరిగిపోయినాయి అనుకోండి, మనం ఎక్కడ తప్పటడుగేస్తున్నామో మనకే తెలియదు. సో వీ హ్యావ్ టు ఆ డిజిటల్ సేఫ్టీ కోసం చదువుకున్న వాళ్ళు కూడా ఆ ప్రికాషన్స్ తీసుకోకపోవడం అనేది బాధాకరం. మీరు డిజిటల్ సేఫ్టీ అన్నారు కాబట్టి నేను ఇంకొకటి చెప్తాను. రీసెంట్గా చాలామంది చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా డిజిటల్ అరెస్ట్కి గురవుతున్నారు. అసలు డిజిటల్ అరెస్ట్ అనే వర్డే లేదు, కానీ ఇప్పుడు అది డిజైన్ చేయాల్సిన పరిస్థితి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక వీడియో కాల్ వస్తుంది. ఆ వీడియో కాల్లో అవతల వైపు ఒక పోలీస్ ఆఫీసరో ఒక సీనియర్ హై టాప్ క్యాడర్లో ఉన్నటువంటి పర్సన్గా ప్రిటెండ్ చేస్తూ ఫేక్గా ఆ వీడియో కాల్ వస్తుంది. మీ అబ్బాయి ఈ మిస్టేక్ చేశారు, లేకపోతే మీరు ఈ మిస్టేక్ చేశారు, మీరు ఈ ఫోన్ ద్వారా సో అండ్ సో క్రైమ్ చేశారు, మీరు ఇమ్మీడియట్గా ఇంత అమౌంట్ నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయకపోతే అదంతా పబ్లిక్ చేయడమే కాకుండా మీ మీద కేసు కట్టబడుతుంది అని చెప్పగానే నేను డిప్రెషన్కి గురైపోయి భయపడిపోయి ఇమ్మీడియట్గా నా అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేయడం, వాళ్ళు వితిన్ మినిట్స్లోనే నా అకౌంట్ మొత్తం జీరో చేసిన పరిస్థితి ఉంది. ఇవి బాగా చదువుకున్న వాళ్ళకే ఎక్కువ ఇట్లాంటి క్రైమ్ జరుగుతున్నాయి. అఫ్ కోర్స్ మనం చాలా వరకు తగ్గించాము, లాస్ట్ ఇయర్ అయితే చాలా కేసెస్ జరిగినాయి. సో డిజిటల్ సేఫ్టీ ఇస్ ప్రైమ్ ఇంపార్టెన్స్. దీనికోసం ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ వినూత్నంగా మేము ఒక కొత్త ఇన్నోవేటివ్ ఇది తీసుకొని వచ్చాం. అదేంటి అంటే ప్రతి బ్యాంక్ మేనేజరు ఎవరన్నా పెద్ద మొత్తంలో డబ్బులు డ్రా చేయడానికి ఎవరన్నా వస్తే కొన్ని పాయింట్స్ చదివి వినిపించాలి. నాకు డిజిటల్ సేఫ్టీ అంటే తెలుసు, డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడా లేదు, నాకు ఎవరన్నా వీడియో కాల్ చేస్తే అది నిజమని నమ్మకూడదని తెలుసు, ఇలా కొన్ని పాయింట్స్ ఇస్తాడు చెక్ లిస్ట్. అది నేను ఓకే చెప్పినప్పుడే నా అకౌంట్లో డబ్బులు డ్రా చేయడానికి బ్యాంక్ మేనేజరు అలౌ చేయాలి. అట్లా డిజిటల్గా జరుగుతున్నటువంటి మోసాలను అరికట్టడానికి వినూత్నమైన రీతిలో వీఆర్ టేకింగ్ మెజర్స్. బట్ స్టిల్ పబ్లిక్ ఈజ్ నాట్ టేకింగ్ దిస్ సీరియస్లీ. మనకు వచ్చే ఓటీపీలు ఎవరన్నా ఓటీపీ అడగగానే ఓటీపీ చెప్పేస్తాం, మన బ్యాంక్ పాస్వర్డ్స్ అన్నీ ఫోన్లోనే కాంటాక్ట్ లిస్ట్లో పెట్టుకుంటాం, ఏమైనా యాప్స్ డౌన్లోడ్ చేసేటప్పుడు కాంటాక్ట్ లిస్ట్కి యాక్సెస్ ఇచ్చేస్తాం, తద్వారా మన జీవితం మన మొత్తం ఆస్తి అంతా కూడా వాడి చేతుల్లోనే పెట్టేస్తాం. అనవసరంగా ఫిషింగ్ అని ఒక సైబర్ క్రైమ్ అండి, ఇది అందరికీ తెలుసు. మీరు 3 రోజుల్లో 30 కేజీలు తగ్గాలనుకుంటున్నారా? 3 రోజుల్లో 30 కేజీలు తగ్గాలనుకుంటున్నారా? కింద ఉన్న లింక్ని నొక్కండి, ఎంతమంది నొక్కేస్తారు. ఒక్కసారి నొక్కగానే వాడు నొక్కుతాడు, మన బ్యాంక్ అకౌంట్ మొత్తం టోటలీ గాన్. సో డిజిటల్ సేఫ్టీలో కొంచెం కామన్ సెన్స్ వాడాలి. ఇలాంటి క్రైమ్ జరుగుతుంది, నేను జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి పరిస్థితి ఉండాలి. నా పర్సనల్ థింగ్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టేయకూడదు, అఫీషియల్ థింగ్స్ పెడితే ఇనఫ్ అనేది ఉండాలి. లాస్ట్ వన్, మనం ఏ తప్పు చేయకుండా ఉన్నప్పటికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి చాలామంది మన మానసికంగా మనం దెబ్బ కొట్టడానికి, మనని ఎక్స్టార్షన్ చేసి బ్లాక్మెయిల్ చేయడానికి, మన ఫేస్ని వేరే న్యూడ్ పిక్చర్స్ తోటి పెట్టి తద్వారా బ్లాక్మెయిల్ చేసేటటువంటి క్రైమ్స్ కూడా చాలా చూస్తున్నాం. అలాంటివి ఏమైనా జరిగితే రిపోర్ట్ చేసేటటువంటి ధైర్యం కూడా చేయాలి. ఇది కూడా డిజిటల్ సేఫ్టీలో భాగం. సో ఇవన్నీ జరగాలంటే ఏంటండి, ఇవన్నీ జరగాలంటే సమాజంలో ఏం జరుగుతున్నాయో అందరికీ తెలియాలి, న్యూస్ పేపర్స్ చదవాలి, న్యూస్ తెలుసుకోవాలి. ఎంతసేపు ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, నీ బావిలో కప్పలాగా ఆనందం అంటే కేవలం సీరియల్ చూడటమో, ఇష్టమైన సినిమాలు చూడటమో, లేకపోతే ఇంకేవేవో మిగతావి చూడకూడని చూడటమో కాదు. సమాజంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి అనేది ఆ అవగాహన రావాలి. అంటే ఏ ఫోన్ అయితే ఎన్ని విషయాలను వాళ్ళకి సంబంధించినవి చెబుతుందో ఇలాంటి అవేర్నెస్ విషయాలను కూడా వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యంగా మహిళలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సైబర్ నేరాల గురించి చెప్పారు. ఈ మధ్య కాలంలో కూడా మనం చూస్తూ ఉన్నాము, వృద్ధులు రీసెంట్ గా జరుగుతున్నటువంటి విషయంలో సైబర్ క్రైమ్ వల్ల ప్రాబ్లం ఫేస్ చేయడం జరుగుతోంది అని. దీని నుంచి మహిళ బయటపడటం అంటే ఎలా? రిపోర్ట్ చేయడం. ఫస్ట్ యూ హ్యావ్ టు బీ సేఫ్ విత్ హౌ యూ యూజ్. కానీ చాలా మంది మహిళలు రిపోర్ట్ అంటే కనుక వెనకడుగు వేస్తారు. ఎందుకు వెనకడుగు వేస్తారంటే ఇప్పుడు సమాజంలో ఒక పెద్ద రుగ్మత ఇంకా ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే ఎవరి మీదైతే తప్పు జరుగుతుందో వాళ్ళ మీదే స్టిగ్మా వేయడం, బాధితురాలనే తప్పుగా చూపించేటటువంటి పరిస్థితులు ఇంకా ఉండడు. అరే నువ్వు అర్ధరాత్రి ఎందుకు తిరిగావు, అందుకే ఇలా జరిగింది అంటే, అరే వాట్ ఈజ్ ఇట్, వెళ్ళొద్దు అర్ధరాత్రి, అది సేఫ్ కాదు అంటే అది ఓకే, కానీ నువ్వు అర్ధరాత్రి వెళ్ళడం వల్లనే జరిగింది అంటే దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్, ఇట్ ఈస్ అ బ్లండర్.
సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మైండ్ సెట్ చాలా చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో సేఫ్టీ అనేది మనం తీసుకోవాలి. రిపోర్ట్ చేయడానికి వెనకడుగు ఎందుకు వేస్తున్నారు చాలామంది మహిళలు ఈ రోజుల్లో కూడా అంటే, నా మీదే ముద్ర వేస్తారేమో, దాన్ని ఇప్పుడు మర్చిపోదాము, రేపు నుంచి కామ్గా అవన్నీ మర్చిపోయి కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాము, లీగల్గా అయితే చాలా టైం పడుతుంది, నన్నే తప్పుగా అనుకుంటారేమో అనే భయం అటు పిల్లలకి, మహిళలకి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉండడం వల్ల చాలా వరకు అన్రిపోర్టెడ్ క్రైమ్స్ అట్లా కంటిన్యూ అయిపోతున్నాయి. సో మనం స్టిగ్మా అనేది, ముద్ర అనేది తప్పు చేసిన వాడి మీద పడాలి. ఎవరైతే నేరం చేస్తారో ఆ నేరం చేసేవాడి మీద ముద్ర వేయాలి సమాజం, కానీ బాధితురాలి మీదో లేకపోతే బాధితుల మీద ముద్ర వేయకూడదు. అట్లాంటి మైండ్ సెట్ రావాల్సి ఉంది. బాధిత మహిళ భయపడకుండా వెంటనే కంప్లైంట్ చేయడానికి ముందడుగు వేయాలి, వెంటనే ముందుకు రావాలి. ఎస్, మీరు లీగల్గా చూడండి, ఇంతకుముందు బాధిత మహిళ కంప్లైంట్ చేయాలి అంటే పోలీస్ స్టేషన్కే వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. నౌ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఆన్లైన్లోనే అన్ని రిపోర్ట్ చేయొచ్చు. ఈవెన్ సైబర్ క్రైమ్ www.cybercrime.gov.in, మీరు జస్ట్ సైబర్ క్రైమ్ అని మీరు టైప్ చేసినా కూడా గూగుల్లో ఆ మొత్తం పోర్టల్ వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళి నా మీద ఇట్లా దాడి జరిగిందని రిపోర్ట్ ఫోన్లోంచే చేసినా కూడా ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేయాల్సిందే. పోలీస్ వాళ్ళ ఇంటికే వచ్చి రిపోర్ట్ తీసుకోవాల్సినటువంటి చట్టం అట్లా ఉంది, అంత స్ట్రాంగ్గా ఉంది. కానీ రిపోర్ట్ చేయడానికే వెనకడుగు వేస్తారు చాలా వరకు. పాత రోజుల్లో లాగా స్టేషన్ వరకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. డైల్ 112 అనేది అందరికీ తెలుసు, అది టోల్ ఫ్రీ నెంబరు. అట్లనే పిల్లల మీద ఏమైనా దాడి జరిగితే 1098 అనేది టోల్ ఫ్రీ నెంబరు. అట్లనే సైబర్ క్రైమ్ ఏమైనా జరిగితే, అంటే నా అకౌంట్లో డబ్బులన్నీ పోయినాయి, నన్ను చీట్ చేశారు, ఇప్పుడు కొత్తగా టీటీడీలో దర్శనం చేయాలి అంటే మీరు మాకు ఈ వాట్సాప్ నెంబర్కి డబ్బులు పంపిస్తే మీకు టికెట్ బుక్ చేసేస్తాము అని చెప్పి అట్లాంటి ప్రమాదాలు కూడా కొన్ని మనకు రిపోర్ట్ అయింది, మన దగ్గర కాకపోయినా చాలా ప్లేసెస్లో. సో ఇట్లా ఏ నేరం జరిగినా 1930 అనేది ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. దానికి రిపోర్ట్ చేస్తే ఇమీడియట్గా కేసు నమోదు అవుతుంది, అక్నాలెడ్జ్మెంట్ జనరేట్ అవుతుంది, కన్సర్న్ పోలీస్ స్టేషన్లో ఆ కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది. ఇట్లాంటి వైడ్ స్ప్రెడ్ అవేర్నెస్ ఇంకా రావాలి. ఆల్రెడీ వీఆర్ డూయింగ్ ఇట్. 1930, 112, అట్లనే 181 అనే టోల్ ఫ్రీ నెంబరు, గంజా ఏమన్నా ఉంటే 1972 అనే టోల్ ఫ్రీ నెంబర్. ఇవన్నీ నా పేరు నాకు ఎట్లా గుర్తుంటుందో అలా గుర్తుంచుకోవాల్సినటువంటి పరిస్థితి. నెంబర్స్. సైబర్ క్రైమ్ ఈజ్ లైక్ దట్. మనం టెక్నాలజికల్గా ఎంత ముందుకు వెళ్తున్నామో క్రైమ్ కూడా అట్లానే వెళ్తుంది. కాబట్టి వీ హ్యావ్ టు బీ సేఫ్. మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. అన్ని ప్రైవేట్ థింగ్స్ సోషల్ మీడియాలో పెట్టకూడదు. ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్, గర్ల్స్ ఎస్పెషల్లీ కాలేజ్ గర్ల్స్ వాళ్ళ న్యూడ్ పిక్చర్స్ షేర్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఐ డోంట్ నో, ఇది ఒక కొత్త ట్రెండ్. నేను ఇది అందరూ అలా చేస్తున్నారని జనరలైజ్ చేయడం నా ఉద్దేశం కాదు, కానీ ఒక కొత్త ట్రెండ్. నా పిక్చర్స్ న్యూడ్గా నేను సోషల్ మీడియాలో పెట్టుకొని ఎన్ని లైక్స్ వస్తున్నాయి అని చూస్తూ నేను ఆనందాన్ని పొందుతున్నాను అంటే ఇది దేర్ ఇస్ సమ్ సైకలాజికల్ డిజార్డర్ సొసైటీలో, మనుషుల్లో కాదు సమాజంలో ఒక డిజార్డర్. సో వీటన్నిటి మీద అవగాహన ఇంకా కలగాలి. యూ హ్యావ్ టు బీ డిజిటలీ సేఫ్. డిజిటల్గా ఎంత సేఫ్గా ఉన్నా కూడా నీ మీద ప్రమాదం జరిగితే, అగత్యం జరిగితే ఇమీడియట్గా రిపోర్ట్ చేయాలి. 112 కానీ 181 కానీ, చిన్నపిల్లలు అయితే 1098 కానీ, ఎకనామిక్ అఫెన్సెస్ అయితే 1930 కానీ, గాంజా రిలేటెడ్ అంటే మాదక ద్రవ్యాల వల్ల నీకేమన్నా ప్రాబ్లమ్స్ వస్తే 1972 కానీ, ఇవన్నీ నా పేరు నాకు గుర్తుంచుకునేటంత ఈజీగా ఈ నంబర్లు కూడా ప్రతి ఒక్కళ్ళ చేతిలో నోట్లో ఉండాలి. అట్లనే సరిత గారు, ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్పారు, అట్లాగే మహిళలపై వేధింపులు పూర్తిగా ఆగాలి లేదా పూర్తిగా ఆపాలి అంటే ఏం చేయాలంటారు? మైండ్ సెట్ మారాలి. భయం, భక్తి అనేది ఉండాలి. మనకున్నటువంటి ట్రెడిషనల్ థింగ్స్, హిస్టారికల్గా మనకున్న వాల్యూస్, అంటే ఆడవాళ్ళు మనం ఎలా గౌరవించాలనుకుంటున్నామో అవన్నీ కేవలం విమెన్స్ డే రోజు మాట్లాడుకునే 4 మంచి మంచి ప్రావర్బుల్గా, ఇంతకుముందు విమెన్స్ డే, ఇప్పుడు విమెన్స్ వీక్ అని మొదలుపెట్టాం మనం. మంచిది, విమెన్ సేఫ్టీ వీక్. మేము కూడా నిన్న లాంచ్ చేసాం ఆంధ్రప్రదేశ్ పోలీసు. సో ఈ వీక్లోనో లేకపోతే ఈ డేలోనో, ఈ నెల రోజుల్లోనో మహిళా స్త్రీ శక్తి ఎత్ర
నారి అంటే ఆడవాళ్ళని ఎక్కడైతే మనం పూజిస్తామో అక్కడ దేవతలు తిరుగుతారు అనే నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. సో ఈ రమంతే తత్ర దేవత అనేది ఈ 4 రోజులకే కన్ఫైన్ అవ్వకూడదు. అది మనసా వాచా కర్మన ఉండాలి. నీ తల్లిని నువ్వు గౌరవించాలి, నీ చెల్లిని గౌరవించాలి, నీ భార్యని గౌరవించాలి, మీ తోటి ఆడవాళ్ళని గౌరవించాలి. ఆ మైండ్ సెట్ రావాలి. ఆ మైండ్ సెట్ రావాలనే నేను ముందు నుంచి చదువు అంటే కేవలం డిగ్రీస్ కాదు, చదువు అంటే మంచి చెడు ఆలోచించే విచక్షణ, తోటి మనిషికి నువ్వెట్లా గౌరవింపబడాలనుకుంటున్నావో అదే విధంగా తోటి మనిషికి గౌరవించేటటువంటి లక్షణం నీ చదువు నీకు ఇవ్వాల్సినటువంటి విఘ్నత. సో ఇలా ఉంటేనే తప్ప లేకపోతే ఈ విమెన్ సేఫ్టీ, విమెన్ గొప్పతనం కేవలం విమెన్స్ డే, విమెన్స్ వీక్కే కన్ఫైన్ అయిపోతుందేమోనని నా భయం. ఇక్కడ ఒక విషయం అండి, అమ్మాయిలకు జాగ్రత్తలు చెప్పడం కంటే అబ్బాయిలకు బాధ్యతలు గుర్తు చేస్తున్నామా? అవునండి, నిజం. నిన్న విమెన్ సేఫ్టీ వీక్ మేము లాంచ్ చేశాము. గౌరవ హోంమంత్రి గారు మేడం వంగల్పూడి అనిత గారు వచ్చారు చీఫ్ గెస్ట్గా. మేడం మాట్లాడుతూ ఎంతమందికి మగపిల్లలు ఉన్నారో చేతులు ఎత్తండి అన్నారు. మేడం వెనకాలే నేను కూర్చున్నాను స్టేజ్ మీద, సో నేను కూడా చేయెత్తాను. మేడం అన్నారు, ముందు ఆడపిల్లలు ఎంతమందికి ఉన్నారు అని అడిగారు. మీరు ఆడపిల్లలకి ఇలానే ఉండాలి, ఇలానే నడవాలి, ఇలానే తినాలి, ఇలా నవ్వకూడదు అని చెప్తున్నారా, లేకపోతే ఫ్రీగా ఉండమని చెప్తున్నారా అని ఒక క్వశ్చన్ అడిగారు. అది అయిపోయింది. తర్వాత మగపిల్లల గురించి అడిగారు. మీరు మగపిల్లల్ని ఎంతమంది ఆడపిల్లల్ని గౌరవించకపోతే తోలు తీస్తా అన్నారు చెప్పండి అని అడిగారు మేడం. ఆమె వెనకే నేను ఉన్నాను. ఐ వాజ్ రేజింగ్ మై హ్యాండ్, షీ డిడ్ంట్ సీ. తర్వాత నేను మేడం చెప్పాను, మేడం ఇందాక మీరు అన్నారు కదా, నేను కూడా అందులో ఉన్నాను ఆ తల్లిగా అని చెప్పి. సో మనం ఖచ్చితంగా మగపిల్లలకి నువ్వు నీ గౌరవం నిలుపుకోవాలంటే నువ్వు ఎప్పుడైతే నీ తోటి ఆడపిల్లల్ని గౌరవిస్తావో అప్పుడు నీ గౌరవం మాత్రమే కాదు, నీ తల్లిదండ్రుల గౌరవం కూడా పెరుగుతుంది అని తల్లిదండ్రులు చెప్పగలగాలి. ఇప్పుడు మోర్ కండిషన్స్ ఆడపిల్లలకు కాదండి, ఇన్ జనరల్ అందరికీ మగపిల్లలకి ఎక్కువగా చెప్పాల్సినటువంటి రోజులు. ఐ డూ ఇట్. వాళ్ళకి తెలుసు ఏమైనా తేడా వస్తే నేను అసలు సపోర్ట్ చేయనని కూడా తెలుసు. సో అలా ప్రతి తల్లి అనుకోవాలి, ప్రతి తల్లిదండ్రులు అనుకోవాలి. బట్ స్టిల్ ఏదైనా వాళ్ళకంటూ ఒక డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏని ముందు నుంచి కరెక్ట్ వేలో నడిపించాలి, ఉంచాలి అంటే సమాజం దీన్ని చాలా పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా వాల్యూస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మోరల్స్కి, ఎథిక్స్కి. ఇప్పుడు చాలా స్కూల్స్, కాలేజెస్లో ఎథిక్స్ కూడా ఒక సబ్జెక్ట్ పెట్టారు. మేము చదువుతున్నప్పుడు మోరల్ సైన్స్ క్లాస్ ఉండేది, ఇప్పుడు ఎథిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ పెట్టాల్సి వచ్చింది. ఎంతైనా ఉంది దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాల్సిన అవసరం, పెట్టాల్సి వచ్చింది. సో దాన్ని మనసా వాచా కర్మన మార్కుల కోసం ఇది చదివితే మార్కులు రావు కదా అనేది పక్కన పెట్టి కమర్షియల్ ఆస్పెక్ట్ కాకుండా దిస్ ఈస్ ఇంపార్టెంట్ అనేటటువంటి అంత స్ట్రాంగ్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా తీసుకోవాలి. ఎథిక్స్, వాల్యూస్, తోటి మనుషుల్ని, ముఖ్యంగా ఆడపిల్లల్ని గౌరవించడం అనేది నీ గౌరవాన్ని నిలుపుతుంది. లేకపోతే నీ గౌరవం లేకపోగా నీ మీద క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయి. ఒక్కసారి నీ మీద క్రిమినల్ అంటే పోలీస్ రికార్డ్స్లోకి వెళ్ళిందంటే నీ పేరు, నీకు పాస్పోర్ట్ లేదు, వేరే ఉద్యోగాలు లేవు, గవర్నమెంట్ జాబ్స్ లేవు. బికాస్ ఏ ఉద్యోగం చేయాలన్నా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అనేది పోలీసులు ఇవ్వాలి. ఆ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ నీ మీద ఏమన్నా పోలీస్ కేసు పడితే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ రాదు. ఒకవేళ రాకపోతే నువ్వు వేరే కంట్రీస్కి వెళ్ళడానికి అవకాశం లేదు, బయట చదువులు చదవడానికి అవకాశం లేదు, గవర్నమెంట్ ఉద్యోగం చేయడానికి అసలుకి అవకాశం లేదు అని ఇటు భయము, అటు భక్తి, ఇటు బాధ్యత 3 ప్యారలల్గా నడిపించాలి. అప్పుడే వీ కెన్ సీ సమ్ సార్ట్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ స్టూడెంట్స్. సరిత గారు, ఒక మాట మనం వింటూ ఉంటాం, మహిళ సురక్షితంగా ఉంటేనే సమాజం సురక్షితం అనే మాట. దీని గురించి ఏమంటారు? అసలు ఇందులో సవాలే లేదు. ఇట్ ఈస్ కరెక్ట్. వెన్ విమెన్ ఈజ్ సేఫ్, సొసైటీ ఈజ్ సేఫ్ 100%. బికాస్ సొసైటీలో మోర్ దెన్ 50% లేడీసే ఉన్నారు. వెన్ లేడీస్ ఆర్ సేఫ్, సొసైటీ ఈజ్ సేఫ్. ఒకవేళ నేను వ్యక్తిగతంగా నేను సేఫ్గా లేను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఇంపాక్ట్ టోటల్ ఫ్యామిలీ మీద ప్రభావం చూపిస్తుంది. ఎందుకు? నేను కూడా ఈక్వల్గా డబ్బు సంపాదించినప్పటికీ కూడా తల్లిగా నా రోల్ చాలా పెద్దది ఇంట్లో. నేనే అభద్రతా భావంతో, ఆత్మన్యూన్యతా భావంతో బాధల్లో ఉంటే ఐ కెనాట్ కాన్సన్ట్రేట్ ఆన్ మై ఫ్యామిలీ. నేను నా కెరియర్ని చూసుకోలేను, నా ఫ్యామిలీని చూసుకోలేను, నన్ను చూసుకోలేను. కాబట్టి కూడా ఇంకా ఆడవాళ్ళ భద్రత, సమాజ భద్రత అది ఖచ్చితమైన 100%. అలాగే చట్టాలు చాలా ఉన్నాయి అని అంటారు, అవి
అమలు జరుగుతున్నాయంటారా చట్టాల గురించి? మహిళ ఏమేమి తెలుసుకోవాలంటారు ఈ విషయంలో? చట్టం ఖచ్చితంగా అమలు చట్టంలో అసలు ప్రాబ్లం లేదండి. చట్టంలో ప్రాబ్లం లేదు, చట్టంలో ఉన్న పనిష్మెంట్స్లో ప్రాబ్లం లేదు, కేసు రిజిస్ట్రేషన్లో ప్రాబ్లం లేదు, ఇన్వెస్టిగేషన్లో ఎక్కడ ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే ఇంత బలమైనటువంటి చట్టం ఉంది అని పిల్లలు భయపడేటటువంటి పరిస్థితి తగ్గింది. ప్లస్ ఆ బాధ్యత కూడా ఇంకా తీసుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పాక్సో కేసు, పాక్సో చట్టం గురించి ప్రతి స్కూల్ కాలేజీల్లో, నేను కేవలం మన రాష్ట్రంలో చెప్పట్లేదు, దేశవ్యాప్తంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద ప్రోగ్రామ్స్ అనేవి ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ కరికులం లాగా ఉన్నాయి. అయినప్పుడు కూడా ఇంకా ఈ కేసెస్ జరుగుతున్నాయి. అవి కూడా ప్యాథటిక్ థింగ్, ఇంట్లో వాళ్ళ నుంచి కూడా జరుగుతున్నాయి అనే పరిస్థితి ఉంది. అంటే చట్టంలో లోపం కాదు, ఫ్రేమ్స్ అంటే పనిష్మెంట్స్లో లోపం కాదు. నో డౌట్ ఇంప్లిమెంటేషన్ ఇంకా స్ట్రిక్ట్గా ఉండాలి, ఇంకా త్వరితగతిన ఉండాలి, పనిష్మెంట్స్ ఇంకా స్ట్రింజెంట్గా తొందరగా ఉండాలి 100%. అయినా కూడా రిజల్ట్ రావాలి అంటే మైండ్ సెట్ మారాలి, ఆలోచన తీరు మారాలి. దీని బాధ్యత కేవలం పోలీసులదో ప్రభుత్వాందే కాదు, ప్రతి వాళ్ళ బాధ్యత అని ప్రతి ఇండివిజువల్ బాధ్యతను తీసుకోవాలి. మిమ్మల్ని గౌరవించడం నా బాధ్యత. కేవలం అక్కడ పనిష్మెంట్ ఉంది, చట్టం ఉంది, పాష్ యాక్ట్ ఉంది, లేదా ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ ఉంది కాబట్టి మిమ్మల్ని గౌరవించడం కాదు. మనిషిగా నా బాధ్యతని ప్రతి మనిషి తీసుకుంటేనే చట్టానికి వాల్యూ ఉంటుంది, మనిషిగా నీ వాల్యూ కూడా నిలబడుతుంది. దట్ ఈస్ వాట్ ఐ ఎక్స్పెక్ట్. ఇది చాలా పెద్ద ఎక్స్పెక్టేషను, బట్ దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్. సమాజంలో అట్లాంటిది కావాలండి. చట్టాల్లో ప్రాబ్లమ్స్ లేవు. ఐఎమ్ టెల్లింగ్ యూ, దేర్ ఇస్ నో ప్రాబ్లం. నువ్వు మర్డర్ చేస్తే 302 సెక్షన్ అవుతుంది, దానివల్ల ఉరి శిక్ష కూడా ఉంటుంది అని అందరికి తెలియదా అండి? సినిమాల్లో కూడా చూపిస్తారు కదా, మర్డర్ ఉరి చూపిస్తారు, కోర్టులో ట్రయల్స్ చూపిస్తారు, అన్నీ జరుగుతాయి. బట్ స్టిల్ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ ఆ మైండ్ సెట్ని కంట్రోల్లో పెట్టుకునేటటువంటి పరిస్థితులు లేవు. కోపాన్ని కానీ, రివెంజ్ యాటిట్యూడ్ కానీ, సెక్షువల్ జెలసీస్ కానీ, లేదా అదర్ టైప్ ఆఫ్ హ్యూమన్ నేచర్ కానీ, వీటన్నిటినీ కంట్రోల్లో పెట్టుకునేటటువంటి పరిస్థితి ఇంకా చాలా అవసరం. ఈ మధ్య కొత్త కొత్త క్రైమ్స్ చూస్తున్నాం. మొన్న ఒక దగ్గర పిల్లోడు బాగా ఏడుస్తున్నాడు, విసిగిస్తున్నాడు అని చెప్పి చిన్న పిల్లోడిని తీసుకెళ్ళి పొయ్యిలో పెట్టేసిందంట తల్లి. లేదా తన అదర్ ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్కి అడ్డుగా ఉంటున్నారని చిన్నపిల్లల్ని చంపుకుందంట తల్లి. లేదా భార్య అతని సెక్షువల్ అదర్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్కి అడ్డొస్తుందని భార్యను చంపేస్తున్నాడు. వీళ్ళందరికీ తెలియదా అండి మర్డర్ చేస్తే రేపు పనిష్మెంట్ ఉంటుంది? ఇలా మహిళ ఎందుకు ఇలా మారుతుందంటారు? ఎస్, ఎందుకు ఇలా జరుగుతుంది? అందుకు సమాజంలో ఆలోచన వీటి మీద లేవు. మానవతా విలువల మీద ఆలోచన తగ్గిపోయి క్షణికానందం, క్షణికావేశం వాటి మీదే ఎక్కువ ఫోకస్ ఉంది. ఆ సెక్షువల్ రిలేషన్స్ కానీ, కమర్షియల్ రిలేషన్స్ కానీ, లగ్జూరియస్ లైఫ్ స్టైల్స్ కానీ, వీటి మీద మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మన ఫ్యామిలీ సిస్టమ్ కానీ, మన ఆలోచన తీరు కానీ, ఇవన్నీ కూడా క్షణిక ఆనందం మీదే ఎక్కువ ఫోకస్ ఉంది. పర్మనెంట్ హ్యాపీనెస్ అనేది మనుషులకు తెలియట్లేదు. మానవతా విలువల మీద అసలు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. నీకు కావాల్సింది నువ్వు తీసుకో, నాకు కావాల్సింది నాకు ఇవ్వు అనేటటువంటి రిలేషన్షిప్స్, హస్బెండ్ అండ్ వైఫ్ని కూడా ఎక్స్చేంజ్ చేసుకునేటటువంటి రిలేషన్షిప్స్, డబ్బుల కోసం పిల్లల్ని కూడా అమ్ముకునేటటువంటి రిలేషన్షిప్స్, ఈ విధంగా మోరల్ వాల్యూస్ డిగ్రేడ్ అయిపోతే ఈ క్రైమ్ కూడా అట్లానే జరుగుతూ ఉంటుంది. టెక్నాలజికల్గా మనం ఎంత అడ్వాన్స్మెంట్ అవుతున్నామో క్రైమ్ రేట్ కూడా, క్రైమ్ నేచర్ కూడా అట్లానే పెరుగుతూ ఉంది. నో డౌట్ చాలా వరకు మనం డేటా చూస్తే క్రైమ్ అగైన్స్ట్ విమెన్ తగ్గింది, కానీ బట్ ఇట్ ఈస్ నాట్ టోటలీ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. కేస్ వైజ్, నెంబర్ వైజ్, డేటా వైజ్ చూస్తే మన దగ్గరే చెప్దాం, పోయిన సంవత్సరం కన్నా ఇప్పుడు 4.4% ఆల్మోస్ట్ క్రైమ్ అగైన్స్ట్ విమెన్ తగ్గిపోయింది. దట్ ఈస్ అ హ్యాపీ సిచ్యువేషన్. అంతే కదా. బట్ స్టిల్ మనం ఏమనుకుంటున్నాం, 100% ఉండకూడదు. అట్లాంటి సమాజం కోసం మనం ఫైట్ చేయాలి, దానికి డిస్కస్ చేసుకోవాలి. మన వంతు బాధ్యత కూడా మనం ఏం చేస్తున్నామని రోజు మనం ప్రశ్నించుకోవాలి. సరిత గారు, మరి మీ సర్వీసెస్లో ఎన్నెన్నో సంఘటనలు చూసి ఉంటారు. మీకు గర్వంగా అనిపించినటువంటి ఏదైనా ఒక మంచి ఇన్సిడెంట్? చాలా ఉన్నాయండి. యాక్చువల్లీ స్టూడెంట్స్ కోసం మనం కొన్ని మోటివేట్ చేసినప్పుడు వాళ్ళు దాన్ని చాలా స్ట్రాంగ్గా తీసుకొని
మేము చాలా ఇన్స్పైర్ అయ్యాము, మిమ్మల్ని చూసి మేము బాగా చదువుకొని పైకి వచ్చాము అని చెప్పినటువంటి పరిస్థితులు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అట్లానే చిన్న ఇష్యూ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఆ ఇద్దరి మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ వల్ల తల్లి సూసైడ్ చేసుకోవాలనుకొని, ఇద్దరు పిల్లలు మగపిల్లలు ఉన్నారు ఇద్దరు, వాళ్ళిద్దరిని కూడా వదిలేసి సూసైడ్ చేసుకోవాలనుకొని లాస్ట్ మినిట్లో ఏదో మీతో అప్పుడెప్పుడో మాట్లాడాను, అది గుర్తొచ్చింది మీకు ఫోన్ చేశాను అంటే ఇమీడియట్గా దాన్ని సీరియస్గా తీసుకొని నైట్ రౌండ్స్లో ఆఫీసర్ ఎవరున్నారో తెలుసుకొని వాళ్ళకి జియో లొకేషన్, ఎక్కడి నుంచి ఆ ఫోన్ కాల్ వచ్చింది జియో లొకేషన్ తీసుకోవచ్చు, లొకేషన్ తీసుకొని అక్కడికి పంపించి ఆ అమ్మాయిని సేవ్ చేసేటటువంటివి, ఇలాంటి చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయండి. ఐ రియల్లీ ఫెల్ట్, నాకు చాలా గర్వంగా అనిపించింది పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నందుకు. ఒక మహిళా అధికారిగా గర్వించేటటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ దిస్. ఈ రోజుల్లో ఏమంటే కొత్త ట్రెండ్ ఏంటంటే నన్ను వీళ్ళు హరాస్ చేస్తున్నారు, నన్ను అసభ్యంగా మాట్లాడటానికి అట్లా చేస్తున్నారు, మీతో దిగిన ఫోటో ప్రొఫైల్ పిక్చర్లో పెట్టుకోగానే ఆపేశారు అని కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ చెప్తారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అట్లా కొన్ని ఇన్స్టెన్సెస్ చాలా ఉన్నాయి. వీ ఫీల్ వెరీ హ్యాపీ. మన వల్ల కొంతమంది మోటివేట్ అయ్యారు, ధైర్యంగా ఉన్నారు, చనిపోవాలి అనేటటువంటి డిప్రెషన్ నుంచి కూడా బయటకు వచ్చి తన కాళ్ళ మీద తను నిలబడి తను బతకడమే కాకుండా తన పిల్లల్ని కూడా బతికించుకుంటూ, భర్త గౌరవించట్లేదు సరే పిల్లల కోసం బతకాలి అనుకుంటూ దృఢమైన నిర్ణయం తీసుకొని బయటకు వచ్చినటువంటి తల్లులు కాల్ చేసో లేకపోతే ఆఫీస్కి వచ్చో చెప్పినప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుంది. వెరీ హ్యాపీ కదా. అవునండి మేడం, ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. ఓ సో ఫస్ట్ క్వశ్చన్, సేఫ్టీ అంటే వన్ వర్డ్లో? రెస్పాన్సిబిలిటీ. మహిళా శక్తి అంటే? యువర్ ఎడ్యుకేషన్, యువర్ ఎంపవర్మెంట్ అండ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్. భయం లేదా ధైర్యం, ఏది ముందుండాలంటారు? ధైర్యం. మీకు ఆదర్శంగా నిలిచినటువంటి మహిళ? ఓ చాలామంది ఉన్నారు. మా మదరు. మీ సక్సెస్ మంత్ర చివరిగా? సక్సెస్ ఈజ్ కాన్ఫిడెన్స్, కంటిన్యూస్ ఎఫర్ట్. దట్స్ రియల్లీ గ్రేట్ మేడం. ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్, సూపర్ ఆన్సర్స్. మహిళా భద్రత అనేది కేవలం ఒక బాధ్యత కాదు, అది సమాజ పురోగతికి పునాది. భద్రత ఉంటేనే స్వేచ్ఛ ఉంటుంది, స్వేచ్ఛ ఉంటేనే అభివృద్ధి ఉంటుంది. మహిళ సురక్షితం అయితేనే సమాజం శక్తివంతం. రెస్పెక్ట్ ఉమెన్, ప్రొటెక్ట్ ఉమెన్. మహిళా భద్రత మన బాధ్యత. స్ట్రాంగ్ ఉమెన్, సేఫ్ నేషన్. కేజీవి సరిత గారు, మరి ఈరోజు మహిళా భద్రత గురించి ఎన్నెన్నో విషయాలను, మహిళ ధైర్యంగా ఒక అడుగు వెయ్యాలి అంటే కనుక అన్ని రకాలుగా తనకి ఎంత అండగా ఉంటుంది, అలాగే టోల్ ఫ్రీ నెంబర్స్, ఇలా ఎన్నెన్నో విషయాలను మా దూరదర్శన్ సప్తగిరి స్టూడియోకి వచ్చి వివరంగా తెలియజేశారు. వన్స్ అగైన్ ఏ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే మేడం. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మా దూరదర్శన్ కాదండి, మన దూరదర్శన్ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే. గివ్ అండ్ గెయిన్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. నమస్తే.